Hi students, welcome to English by Sandeep Sir YouTube channel. This is your Sandeep Sir faculty in English language. ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నాము అంటే ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ కి సంబంధించి ఇంగ్లీష్ ప్రాక్టీస్ కోసం యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్ అనే టాపిక్ లో ఫస్ట్ మీకు బేసిక్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండి. దాని తర్వాత మీకు ప్రాక్టీస్ బిట్స్ అనేవి మనం ఇక్కడ ప్రాక్టీస్ చేస్తాం ఈ వీడియోలో. ఓకేనా? ఎవరెవరైతే ఇప్పుడు ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో మీకు ఆల్మోస్ట్ ఓకేనా 30 డేస్ మాత్రమే టైం ఉంది అండి. ఈ 30 డేస్లో కనుక మీరు ఇంగ్లీష్ మీద మంచిగా ఫోకస్ చేస్తే మీకు ఎక్సలెంట్ స్కోర్ అనేది ఇంగ్లీష్లో వస్తుంది అండి. రైట్? ఆల్రెడీ మీకు తెలుసు మనకు ఇంగ్లీష్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి అంటే 200 క్వశ్చన్స్కి. ఓకేనా? 200 క్వశ్చన్స్కి మనకు ఇంగ్లీష్ నుంచి వచ్చేవి టోటల్గా 30 క్వశ్చన్స్ అండి. 30 క్వశ్చన్స్ కంపల్సరీ 30 క్వశ్చన్స్ వస్తాయి. అర్థమెటిక్ నుంచి అంత కూడా వెయిటేజ్ లేదు, రీజనింగ్ నుంచి కూడా అంత వెయిటేజ్ లేదు, ఓన్లీ ఇంగ్లీష్ నుంచి మాత్రమే ఎక్కువ మార్క్స్ వస్తాయి అన్నమాట. కాబట్టి ఇంగ్లీష్ మీద కనుక మీరు మంచిగా ఫోకస్ చేస్తే అప్పుడు మీకు ఈ ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్లో బెస్ట్ స్కోర్ వచ్చే ఛాయిస్ ఉంటుంది. మెయిన్స్ వరకు వచ్చారు కాబట్టి మీరు గనక ఇప్పుడు కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టి చదివితే ఈజీగా కానిస్టేబుల్ మెయిన్స్లో మీకు కంపల్సరీ ఇక్కడ బెస్ట్ మార్క్స్ అనేవి వస్తాయి, ఉద్యోగం కూడా కంపల్సరీ వస్తుంది. ఓకేనా? నేను ఈ వీడియోలో మీకు యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ అండి. అయితే యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ అన్నప్పుడు మీకు ఎన్ని మార్క్స్ వరకు రావచ్చు అంటే 2 to 3 మార్క్స్ అండి. ఓకేనా? 2 మార్క్స్ అయితే 2 క్వశ్చన్స్ అయితే కంపల్సరీ వస్తాయి. కాబట్టి 2 క్వశ్చన్స్ అంటే 2 మార్క్స్. ఒక క్వశ్చన్కి 1 మార్కు కాబట్టి 2 క్వశ్చన్స్ అంటే 2 మార్క్స్ అండి. కొన్నిసార్లు 2 మార్క్స్ 2 క్వశ్చన్స్ రావచ్చు, 3 క్వశ్చన్స్ కూడా రావచ్చు, చెప్పలేం. కాబట్టి మీరు గనక యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ టాపిక్ని మంచిగా నేర్చుకొని మంచిగా ప్రాక్టీస్ చేస్తే మీకు ఇంగ్లీష్లో బెస్ట్ మార్క్స్ అనేవి వస్తాయి. 2 to 3 మార్క్స్ కంపల్సరీ వచ్చేస్తాయండి. ఓకేనా? అయితే మీకు చూడండి స్టూడెంట్స్, ఆల్రెడీ మన యాప్లో ఈ యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్కి సంబంధించి ఫస్ట్ 2 వీడియోస్ ఫ్రీగా పెట్టాను. ఒకసారి ఆ వీడియోస్ చూడండి మీరు డెమో క్లాసెస్లో, మీకు అర్థమవుతుంది మన కంటెంట్ ఎలా ఉంటుందో. ఓకేనా? నా యూట్యూబ్ ఛానల్లో కూడా డిఫరెంట్ ఎగ్జామ్స్కి సంబంధించి మనం ఈ యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ కంటెంట్ ఫ్రీగా పెట్టాము, అది కూడా కంపల్సరీ చూడండి. ఓకేనా? మీకు అప్పుడు క్లియర్గా అర్థమైపోతుంది. రైట్? అయితే మనం ఇక్కడ ప్రాక్టీస్ క్వశ్చన్స్లోకి ఓకేనా, ఫస్ట్ ప్రాక్టీస్ క్వశ్చన్స్కి వెళ్ళే ముందు ఫస్ట్ కొంచెం థియరీ అనేది కొంచెం నేర్చుకుందాం. థియరీ నేర్చుకున్న తర్వాత అప్పుడు ప్రాక్టీస్ క్వశ్చన్స్ దగ్గరికి వెళ్దాం. ఓకేనా? రైట్. అంతకు ముందు మీరు గనక ఎస్ఐ కానిస్టేబుల్ ఓకేనా, మీకు ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ ఉంది కదా, ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ ఇంగ్లీష్ కోసం మీరు గనక ఫుల్ కోర్సు కావాలి అనుకుంటే, ఈ మంత్లో మొత్తం కోర్సు వినాలి అనుకుంటే మాత్రం ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ని డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసి లాగిన్ రిజిస్టర్ అయిన తర్వాత ఎస్ఐ కానిస్టేబుల్ కోర్సెస్లో మీకు 1 మంత్ ఫుల్ కోర్స్ ఉంటుందండి. ఓకేనా? ఇది మీకు కానిస్టేబుల్ మెయిన్స్ ఇంగ్లీష్కి ఎక్సలెంట్గా పనికొస్తుంది అండి. రైట్? ఫస్ట్ ఫ్రీ డెమో క్లాసులు చూడండి, ఫ్రీ డెమో క్లాసులు చూసి నచ్చితేనే ఫుల్ కోర్సు తీసుకోండి. మీకు ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉంటాయి, ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, టాపిక్ ఎక్స్ప్లెనేషన్ డీటెయిల్గా ఉంటుంది, బైలింగ్వల్లో ఉంటుంది. ఒకవేళ మీకు బుక్ కావాలి అనుకుంటే ఓకేనా, మన బుక్ కావాలి అనుకుంటే మన బుక్ కూడా మార్కెట్లోకి వచ్చింది అండి. రైట్? మీకు బుక్ అనేది బైలింగ్వల్లో ఉంటుంది, ఇంగ్లీష్ టు తెలుగులో ఉంటుంది. దాని తర్వాత బుక్లో నెంబర్ ఆఫ్ ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి, నెంబర్ ఆఫ్ ప్రీవియస్ బిట్స్ కూడా ఉంటాయి. బుక్లో మీకు ఏంటంటే ప్రతి టాపిక్ ఎక్స్ప్లెనేషన్ డీటెయిల్గా ఉంటుంది, ఇంగ్లీష్ టు తెలుగులో ఉంటుంది. దాని తర్వాత ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి, మళ్ళీ అదేవిధంగా ప్రీవియస్ బిట్స్ కూడా ఉంటాయి. టాపిక్ వైజ్ ప్రీవియస్ బిట్స్, ఏ టాపిక్లో ప్రీవియస్ బిట్స్ ఆ టాపిక్లోనే యాడ్ చేసాము అండి. కాబట్టి బుక్ కావాలనుకుంటే బుక్ కూడా తీసుకోండి. ఓకేనా? కోర్సు కావాలనుకుంటే కోర్సు కూడా తీసుకోండి. మీకు ఒకవేళ మీ బుక్ స్టాల్ అడగండి, దగ్గర బుక్ స్టాల్స్లో లేకపోతే అప్పుడు మీరు ఏం చేయండి అంటే ఈ నెంబర్కు కాల్ చేయండి, మేము ఆన్లైన్ ఆర్డర్ పంపిస్తాం. ఓకేనా? బుక్ కాస్ట్ వచ్చేసి మీకు ఎంత అంటే ఇప్పుడు 280 అండి, మన దగ్గర 280 రూపీస్. డెలివరీ కావాలనుకుంటే 280 + 70 350 రూపీస్కి మీ దగ్గరకు వచ్చేస్తుంది అనమాట. 4 to 5 డేస్లో డెలివరీ అయిపోతుంది నాన్న. కావాలనుకుంటే మీరు ఈ నెంబర్ కాల్ చేయండి. బుక్ స్టాల్స్లో లేకపోతే ఆన్లైన్ ఆర్డర్ చేసుకోండి. ఓకేనా? రైట్. లేట్ చేయకుండా మనము ఈ టాపిక్లోకి వెళ్ళిపోదామండి. యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్. రైట్? చూడండి ఇక్కడ క్లియర్గా చూడండి. ఫస్ట్ అసలు యాక్టివ్ వాయిస్కి ప్యాసివ్ వాయిస్కి వెళ్ళే ముందు అసలు మనకు వాయిస్ అంటే ఏంటో చూడండి. ఇక్కడ వాయిస్ ఓకేనా, వాయిస్ అంటే మీనింగ్ ఏంటంటే సెంటెన్స్ అండి. వాయిస్ అంటే మీనింగ్ ఏం చెప్పండి, మనకు సెంటెన్స్ అంటాం. వాయిస్ అంటే మన వాయిస్ కాదు. ఇన్ ఇంగ్లీష్ గ్రామర్ వాయిస్ మీన్స్ సెంటెన్స్, వాయిస్ మీన్స్ ఏ స్టేట్మెంట్ అని. ఒక సెంటెన్స్ని కానీ ఒక స్టేట్మెంట్ని కానీ మనం ఏమంటాం చెప్పండి, వాయిస్ అంటాం. అయితే మనకు వాయిస్ అనేది ఎన్ని టైప్స్ ఉంటుంది, 2 టైప్స్ ఉంటుంది. అవేంటి చెప్పండి, మనకు యాక్టివ్ వాయిస్, నెక్స్ట్ ప్యాసివ్ వాయిస్ అండి. వాయిస్ అనే 2 టైప్స్ ఉంటుంది. అదేంటిది మనకు యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ అన్నమాట. యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ అంటాం. అయితే యాక్టివ్ వాయిస్ అంటే ఏంటి, ఫస్ట్ యాక్టివ్ వాయిస్ అంటే ఏంటి చూడండి.
ఏం లేదండి, వాయిస్ అంటే సెంటెన్స్ కదా. యాక్టివ్ వాయిస్ అంటే ఏంటంటే ఎప్పుడైతే సెంటెన్స్ సబ్జెక్ట్తో స్టార్ట్ అయ్యి ఆబ్జెక్ట్తో ఎండ్ అవుతుందో దాన్ని మనం ఏమంటామంటే యాక్టివ్ వాయిస్ అంటాం. ఏమంటుందని చెప్పండి, మనము యాక్టివ్ వాయిస్ అంటాం. యాక్టివ్ వాయిస్ అంటే ఏం చెప్పండి, ఇప్పుడు సెంటెన్స్ స్టార్ట్ విత్ సబ్జెక్ట్ అండ్ ఎండ్ విత్ ఆబ్జెక్ట్ అనమాట. అది మనకు యాక్టివ్ వాయిస్ అండి, రైట్. నెక్స్ట్ ప్యాసివ్ వాయిస్ అంటే ఏంటి? ప్యాసివ్ వాయిస్ అంటే ఏంటంటే సెంటెన్స్ అనేది ఆబ్జెక్ట్తో స్టార్ట్ అవుతుంది, సెంటెన్స్ అనేది ఆబ్జెక్ట్తో స్టార్ట్ అవుతుంది, బై సబ్జెక్ట్ తోటి ఎండ్ అవుతుంది అండి, బై సబ్జెక్ట్ తోటి ఎండ్ అవుతుంది. దాన్ని ఏమంటామంటే ప్యాసివ్ వాయిస్ అంటాం. ఏమంటుందని చెప్పండి, ప్యాసివ్ వాయిస్ అంటాం. ఫస్ట్ అయితే డెఫినేషన్ చూడండి, తర్వాత ఎగ్జాంపుల్స్ క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తా. చూడండి, ఇక్కడ వాయిస్ అంటేనేమో సెంటెన్స్ అండి. యాక్టివ్ వాయిస్ అంటే ఏంటిది? యాక్టివ్ వాయిస్ అంటే సెంటెన్స్ అనేది సబ్జెక్ట్తో స్టార్ట్ అవుతుంది, ఆబ్జెక్ట్ తోటి ఎండ్ అవుతుంది అన్నమాట, అది యాక్టివ్ వాయిస్. నెక్స్ట్ ప్యాసివ్ వాయిస్ అంటే ఏంటిది? సెంటెన్స్ అనేది ఆబ్జెక్ట్తో స్టార్ట్ అవుతుంది, బై సబ్జెక్ట్ తోటి ఎండ్ అవుతుంది అండి, అది మనకేంటంటే ప్యాసివ్ వాయిస్ అండి, రైట్. అయితే మీకు ఎగ్జాంపుల్ చూపిస్తా చూడండి. అసలు సార్ సబ్జెక్ట్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ అంటే ఏంటి, ఎండ్ అవ్వడం ఏంటి, స్టార్ట్ అవ్వడం ఏంటి, క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా చూడండి, రైట్. ఒకసారి చూడండి ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్, సీత హ్యాస్, ఓకేనా, సీత హ్యాస్ ఈటెన్ ఎన్ యాపిల్. చూడండి, సీత ఏం చేసింది? యాపిల్ని తిన్నది అని. ఇది ఏ టెన్స్లో ఉంది నాన్న? హ్యాస్ ప్లస్ V3 అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంది. చూడండి, మీరు కనుక టెన్సెస్ క్లియర్గా రావాలి అంటే మన యూట్యూబ్ ఛానల్లో టెన్సెస్ స్ట్రక్చర్స్ మీద టెట్ వాళ్ళకి ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ఆ టెన్సెస్ స్ట్రక్చర్స్ అంటే ఎవరికైనా అవే టెన్సెస్ స్ట్రక్చర్స్, మీరు వెళ్ళి ఆ వీడియో చూడండి ఒకసారి. టెన్సెస్ అని కొట్టండి మన యూట్యూబ్లో, ఓకేనా. కొడితే మీకు అక్కడ మన ఛానల్ నుంచి ఒక వీడియో ఉంటుంది, లేకపోతే మన ఛానల్లో వెతకండి వెళ్ళి, ఓకేనా. టాప్ వీడియోస్లో టెన్సెస్ అనే వీడియో ఉంటుంది, ఆ వీడియో చూస్తే స్ట్రక్చర్స్ అన్నీ వచ్చేస్తాయండి. అయితే ఇక్కడ చూడండి, సీత హ్యాస్ ఈటెన్ ఎన్ యాపిల్. ఇక్కడ సబ్జెక్ట్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ అంటే ఏంటో చూడండి. ఇక్కడ పని ఏంటిదండి? ఈటెన్. పని ఏంటిది మనకు? ఈటెన్ అండి, రైట్. పని ఏంటిది? ఈటెన్. అయితే ఇప్పుడు పని చేసిన వ్యక్తి ఎవరు? సీత. చేసిన వ్యక్తి ఎవరు? సీత. పని ఏం చేసింది? యాపిల్ని తిన్నది అని. తినడం అనేది పని, ఆ తినడం అనేది చేసింది ఎవరు? సీత చేసింది. ఆ తినడం అనే పని దేని మీద జరిగింది? యాపిల్ మీద జరిగింది. కాబట్టి సబ్జెక్ట్ అంటే ఎవరంటే యాక్షన్ చేసే వాళ్ళని మనం ఏమంటామంటే సబ్జెక్ట్ అంటాం. యాక్షన్ చేసే వాళ్ళని ఏమంటాం మనము? సబ్జెక్ట్ అంటాం. యాక్షన్ చేసే వాళ్ళని సబ్జెక్ట్ అంటామండి. నెక్స్ట్ యాపిల్. యాపిల్ అనేది ఏమవుతుంది అంటే మనకి ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. యాపిల్ ఏమవుతుంది చెప్పండి, మనకు ఆబ్జెక్ట్ అవుతుంది. సో సబ్జెక్ట్ అంటేనేమో యాక్షన్ చేసేవాళ్ళు, ఆబ్జెక్ట్ అంటేనేమో యాక్షన్ని రిసీవ్ చేసుకునే వాళ్ళు అన్నమాట, ఓకేనా. సో కాబట్టి సబ్జెక్ట్ అంటే డూవర్ ఆఫ్ ద యాక్షన్, సబ్జెక్ట్ మీన్స్ డూవర్ ఆఫ్ ద యాక్షన్, ఆబ్జెక్ట్ మీన్స్ రిసీవర్ ఆఫ్ ద యాక్షన్, ఆబ్జెక్ట్ మీన్స్ రిసీవర్ ఆఫ్ ద యాక్షన్. కాబట్టి ఒక సెంటెన్స్ స్ట్రక్చర్, ఓకేనా, యాక్టివ్ వాయిస్లో మనకు సెంటెన్స్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అంటే చూడండి, ఇక్కడ క్లియర్గా సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ మెయిన్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఇది మనకు జనరల్గా ఒక సెంటెన్స్ స్ట్రక్చర్ అండి యాక్టివ్ వాయిస్లో, ఓకేనా. యాక్టివ్ వాయిస్లో మనకి ఇలా ఉంటుంది. మరి ప్యాసివ్ వాయిస్లో ఎలా ఉంటుంది అంటే ఆబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ మెయిన్ వర్బ్ ప్లస్ బై సబ్జెక్ట్ అండి. ఇది మనకి ఏంటంటే జనరల్గా సో ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్ అంటాం, జనరల్గా దీన్ని ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్ అంటాం, ఓకేనా. అయితే చూడండి, మీకు ప్రతి యాక్టివ్ వాయిస్లో హెల్పింగ్ వర్బ్ ప్లస్ మెయిన్ వర్బ్ ఉండాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే సింపుల్ ప్రెజెంట్ సింపుల్ పాస్ట్లో మనకి ఏమవుతాయి అంటే డైరెక్ట్ మెయిన్ వర్బే వచ్చేస్తుంది, కాబట్టి అక్కడ హెల్పింగ్ వర్బ్ అనేది కనిపించదు, ఓకేనా. అదొకటి గుర్తుపెట్టుకోండి, రైట్. నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటంటే ప్రతి సెంటెన్స్లో ఆబ్జెక్ట్ ఉండాల్సిన అవసరం ఉండదండి. ప్రతి సెంటెన్స్లో ఆబ్జెక్ట్ ఉండదు. యాక్టివ్ వాయిస్లో ప్రతి యాక్టివ్ వాయిస్లో ఆబ్జెక్ట్ ఉండాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే ఇప్పుడు ఐ ఆమ్ ఈటింగ్ అన్ యాపిల్, నేను యాపిల్ తింటూ ఉన్నాను అట్లా చెప్పొచ్చు. ఐ ఆమ్ ఈటింగ్, నేను తింటున్నాను, అది కూడా ఒక సెంటెన్సే కదా, అక్కడ యాపిల్ పెట్టానా? పెట్టలే. కాబట్టి ప్రతి సెంటెన్స్లో యాక్టివ్ వాయిస్లో ఆబ్జెక్ట్ ఉండాల్సిన అవసరం ఉండదు జనరల్గా. నెక్స్ట్ ప్యాసివ్ వాయిస్కి రండి. ప్రతి ప్యాసివ్ వాయిస్లో మనకు బై సబ్జెక్ట్ ఉండాల్సిన అవసరం కూడా ఉండదు, ఓకేనా. ఆబ్జెక్ట్తో స్టార్ట్ చేస్తాం, లాస్ట్లో బై సబ్జెక్ట్ అనేది కూడా ప్రతిసారి ఉండాల్సిన అవసరం ఉండదు, రైట్. కాబట్టి జనరల్గా అయితే యాక్టివ్ వాయిస్లో, ఓకేనా, సో ప్రతి సెంటెన్స్లో సబ్జెక్ట్ అయితే ఉంటుంది ఎట్లాగో, ప్రతి సెంటెన్స్లో ఆబ్జెక్ట్ ఉండాల్సిన అవసరం ఉండదు. అదే ప్యాసివ్ వాయిస్లో ప్రతి సెంటెన్స్లో బై సబ్జెక్ట్ ఉండాల్సిన అవసరం అయితే ఉండదు, ఓకేనా. ఇవైతే ఫస్ట్ కొన్ని పాయింట్స్ అండి, రైట్. అర్థమైంది కదా, యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ నార్మల్గా డిఫరెన్స్ అర్థమైంది కదా. సో ఫస్ట్ ఇక్కడికి రన్నింగ్ సెంటెన్స్లోకి చూడండి, ఇక్కడ సీత హ్యాస్ ఈటెన్ ఎన్ యాపిల్. మీరు ఎట్లా గుర్తుపట్టాలి ఇది యాక్టివ్ వాయిసా ప్యాసివ్ వాయిసా అంటే రెండు రకాలు ఉంటాయండి, ఓకేనా. సో మనకు సెంటెన్స్ ఇచ్చిన సెంటెన్స్ అనేది యాక్టివ్ వాయిస్లో ఉందా ప్యాసివ్ వాయిస్లో ఉందా ఎట్లా గుర్తుపడతామంటే సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ చూసి గుర్తుపడతాం. ఒకటి
ఓకేనా. ఇంకోటి ఏంటంటే స్ట్రక్చరల్ డిఫరెన్స్ కూడా ఉంటుంది. ఆ స్ట్రక్చరల్ డిఫరెన్స్ కూడా చెప్తే జాగ్రత్తగా చూసుకోండి. చూడండి ఇక్కడ ఫస్ట్ యాక్టివ్ వాయిస్ అంటే చెప్పిన డెఫినేషన్, ప్యాసివ్ వాయిస్ అంటే చెప్పిన కదా. యాక్టివ్ వాయిస్ అంటే ఏంటంటే ఇక్కడ సబ్జెక్ట్తో స్టార్ట్ అవుతుంది, ఆబ్జెక్ట్తో ఎండ్ అవుతుంది. ప్యాసివ్ వాయిస్ అంటే ఆబ్జెక్ట్తో స్టార్ట్ అవుతుంది, బై సబ్జెక్ట్తో ఎండ్ అవుతుంది అండి. రైట్. అయితే ఇక్కడ చూడండి సెంటెన్స్ చూడండి, ఇక్కడ సీత హ్యాజ్ ఈటెన్ అండ్ యాపిల్ అంటే ఇక్కడ తినడం అనేది పని చేసే వాళ్ళు సబ్జెక్టే కదా. ఈ సెంటెన్స్ దేంతో స్టార్ట్ అయింది? సబ్జెక్ట్తో స్టార్ట్ అయింది. కాబట్టి దేంతో ఎండ్ అయింది? ఆబ్జెక్ట్తో ఎండ్ అయింది. సో దీన్ని మనం ఏమనొచ్చు? సింపుల్గా యాక్టివ్ వాయిసా ప్యాసివ్ వాయిసా? యాక్టివ్ వాయిస్ అనొచ్చు అండి. అసలు ఫస్ట్ మీరు ఏ నాలెడ్జ్ తెలుసుకోవాలో తెలుసా? ఏ నాలెడ్జ్ నేర్చుకోవాలి అంటే ఇచ్చిన సెంటెన్స్ యాక్టివ్ వాయిస్లో ఉందా ప్యాసివ్ వాయిస్లో ఉందా క్లియర్గా తెలుసుకోవాలి ఫస్ట్. అది ఫస్ట్ మనకు కావాల్సింది. దాని తర్వాత మారుస్తాం. యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్కి ఎలా మార్చాలి, ప్యాసివ్ వాయిస్ నుంచి యాక్టివ్ వాయిస్కి ఎలా మార్చాలి, అవన్నీ క్వశ్చన్స్ చూడొచ్చండి. ఫస్ట్ అసలు ఇచ్చిన సెంటెన్స్ యాక్టివ్ వాయిస్లో ఉందా ప్యాసివ్ వాయిస్లో ఉందా తెలుసుకోవడం ఇంపార్టెంట్ అనమాట. దాని మీద కూడా కొన్నిసార్లు క్వశ్చన్స్ అనేవి వస్తాయి. ఓకేనా. అయితే ఇప్పుడు ఏ సెంటెన్స్లో ఉంది? ఇది మనకు యాక్టివ్ వాయిస్లో ఉంది. ఇది ఏ టెన్స్ అండి? హ్యాస్ ఈటెన్ అంటే హ్యావ్ హ్యాస్ ప్లస్ V3 అంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అనమాట. టెన్సెస్లో మీరు పర్ఫెక్ట్ ఉండాలి. మళ్ళీ అవన్నీ నేను చెప్పలేను. ఓకే, వెళ్ళ వీడియో చూసుకోండి. రైట్. నెక్స్ట్ మరి దీనికి ప్యాసివ్ ఎట్లుంటుంది? ప్యాసివ్ ఎట్లుంటుంది అంటే చూడండి, ఇక్కడ an యాపిల్ తోటి స్టార్ట్ చేస్తామండి. an యాపిల్ తోటి స్టార్ట్ చేస్తాం. జనరల్గా హ్యావ్ హ్యాస్ ప్లస్ V3 ఉన్నాయి అనుకోండి, అవి ఎలా మారిపోతాయి అంటే మనకు హ్యావ్ బీన్ హ్యాస్ బీన్ ప్లస్ V3 లాగా మారుతుంది. హ్యావ్ హ్యాస్ ప్లస్ V3 ఏమవుతాయండి? హ్యావ్ బీన్ హ్యాస్ బీన్లు అయిపోతాయి అనమాట. రైట్. కాబట్టి ఇప్పుడు an యాపిల్కు హ్యావ్ బీనా హ్యాస్ బీనా? an యాపిల్ సింగులర్ కాబట్టి హ్యాస్ బీనే రావాలి కదా. కాబట్టి an యాపిల్ హ్యాస్ బీన్, an యాపిల్ హ్యాస్ బీన్ ఈటెన్ బై సీత. ఇప్పుడు ఒక్కసారి ఈ సెంటెన్స్ చూడండి, an యాపిల్ హ్యాస్ బీన్ ఈటెన్ బై సీత. ఓకేనా, ఈటెన్ బై సీత. ఇప్పుడు ఈ సెంటెన్స్ జాగ్రత్తగా చూస్తే an యాపిల్, ఓకేనా, ఇక్కడ మనకి ఇది ఆబ్జెక్ట్. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఏంటిది మనకు బై సబ్జెక్టా కాదా? బై సబ్జెక్టే కదా. ఎట్లా చెప్తున్నారు సార్? ఎట్లా చెప్తున్నానంటే తినడం అనేది పని. యాపిల్ అనేది తింటదా తినబడుతుందా? తినబడుతుంది. కాబట్టి యాక్షన్ దీని మీద జరుగుతుంది. సో యాపిల్ అనేది ఒక ఆబ్జెక్టే కదా. మరి సబ్జెక్ట్ అంటే లాస్ట్లో ఉంది కదా. ఇప్పుడు ఈ సెంటెన్స్ దేంతో స్టార్ట్ అయింది? ఆబ్జెక్ట్తో స్టార్ట్ అయింది, బై సబ్జెక్ట్తో ఎండ్ అయింది. కాబట్టి దీన్ని ఏమంటాం మనము? ప్యాసివ్ వాయిస్ అంటాం. ఇది మనకు ఫస్ట్ డిఫరెన్స్ చూసుకోవడం అనమాట. ఓకేనా. సో ఫస్ట్ ఎట్లా కనిపెడతాం డిఫరెన్స్ అంటే, సో యాక్టివ్ వాయిస్తో స్టార్ట్ అవుతుంది. యాక్టివ్ వాయిస్ అనేది సబ్జెక్ట్తో స్టార్ట్ అవుతుంది, ఆబ్జెక్ట్తో ఎండ్ అవుతుంది. నెక్స్ట్ ప్యాసివ్ వాయిస్ అనేది ఆబ్జెక్ట్తో స్టార్ట్ అవుతుంది, బై సబ్జెక్ట్తో ఎండ్ అవుతుంది. అది మనకు ప్యాసివ్ వాయిస్ యాక్టివ్ వాయిస్కి ఫస్ట్ ఒక డిఫరెన్స్ కనిపెట్టడం ఇది ఒకటి ఉంటుంది. నెక్స్ట్ దీని తర్వాత ఇంకో డిఫరెన్స్ ఏముంటుంది చూడండి. ఇక్కడ ఇంకో డిఫరెన్స్ ఏముంటుంది అంటే జాగ్రత్తగా చూడండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మీకు యాక్టివ్ వాయిస్ అంటే ఏమని చెప్పినా సబ్జెక్ట్, ఓకేనా, సబ్జెక్ట్తో స్టార్ట్ అవుతుంది, ఆబ్జెక్ట్తో ఎండ్ అవుతుంది నాన్న. ఇది మనకు యాక్టివ్ వాయిస్ అంటాం. నెక్స్ట్ ప్యాసివ్ వాయిస్. ప్యాసివ్ వాయిస్ అంటే ఏంటంటే చూడండి, ఇక్కడ ఆబ్జెక్ట్తో స్టార్ట్ అవుతుంది, నెక్స్ట్ బై సబ్జెక్ట్తో ఎండ్ అవుతుంది అండి. ఇది మనకు ప్యాసివ్ వాయిస్ అంటాం. రైట్. అయితే ఈ రెండిట్లో స్ట్రక్చర్స్ వస్తాయి కదా, హెల్పింగ్ వర్బ్ ప్లస్ మెయిన్ వర్బ్స్ అనేవి వస్తాయి కదా, హెల్పింగ్ వర్బ్ ప్లస్ మెయిన్ వర్బ్స్ అనేవి వస్తాయి కదా. అయితే ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, మీకు ప్యాసివ్ వాయిస్లో మీకు ఎప్పుడైనా సరే హెల్పింగ్ వర్బ్ ఏముంటుంది అంటే ఒక బీ ఫామ్ ఉంటుంది నాన్న. మెయిన్ వర్బ్ ఏముంటుందంటే కంపల్సరీ ఒక V3 ఉంటుందండి. అంతే. ఎప్పుడైనా సరే ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్లో ఎప్పుడైనా సరే హెల్పింగ్ వర్బ్ ఏముంటుంది? బీ ఫామే ఉంటుంది. మెయిన్ వర్బ్ ఏముంటుంది? V3నే ఉంటుంది. కాబట్టి ప్యాసివ్ వాయిస్ యొక్క బండ గుర్తు ఏంటి అంటే మనకు బీ ఫామ్ ప్లస్ V3. అది ఆబ్జెక్ట్తో స్టార్ట్ అయిందా, బై సబ్జెక్ట్ ఎండ్ అయిందా మొత్తం చూడాల్సిన అవసరం ఉండదు. ఇంకా సింపుల్గా ఆ వాయిస్ యాక్టివ్ వాయిస్లో ఉందా ప్యాసివ్ వాయిస్లో ఉందా అని ఎట్లా కనిపెడతాము అంటే మనకు గనక బీ ఫామ్ ప్లస్ V3 స్ట్రక్చర్ ఉంది అనుకోండి, బీ ఫామ్ ప్లస్ V3 స్ట్రక్చర్ ఉంటే అది మనకి ఏ వాయిస్ అవుతుంది చెప్పండి? ఇంకా గుడ్డిగా ప్యాసివ్ వాయిస్ అయిపోతుంది. అంతే ఫిక్స్ అయిపోండి. ఇంకా బీ ఫామ్ ప్లస్ V3 అనేది ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్ అనమాట. ఒకవేళ బీ ఫామ్ ప్లస్ V3 లేదు అంటే అదే వాయిస్ అవుతుంది? యాక్టివ్ వాయిస్ అవుతుంది. అంతే సింపుల్గా గుర్తుపెట్టవచ్చు అనమాట మనం. చూడండి, ఇచ్చిన సెంటెన్స్ని యాక్టివ్ వాయిస్లో ఉందా ప్యాసివ్ వాయిస్లో ఉందా ఎట్లా కనిపెట్టాలి అంటే ఫస్ట్ మెథడ్ ఏమని చెప్పినా సబ్జెక్ట్తో స్టార్ట్ కావాలి, ఆబ్జెక్ట్తో ఎండ్ కావాలి, అది మనకి యాక్టివ్ వాయిస్. ఆబ్జెక్ట్తో స్టార్ట్ కావాలి, బై సబ్జెక్ట్తో ఎండ్ అవ్వాలి, అది మనకు ప్యాసివ్ వాయిస్ అంటే. రైట్. దాని తర్వాత సెకండ్ మెథడ్ సింపుల్ మెథడ్ అనమాట. దీంతో డైరెక్ట్ ఆన్సర్ వచ్చేస్తుంది. చూడండి, మీకు సెంటెన్స్లో ఇచ్చిన సెంటెన్స్లో కనుక బీ ఫామ్ ప్లస్ V3 ఉంది అనుకోండి, అది మనకేమవుతుంది? ప్యాసివ్ వాయిస్ అయిపోతుంది. అంతే. ఇచ్చిన సెంటెన్స్లో కనుక బీ ఫామ్ ప్లస్ V3 లేదనుకోండి, అప్పుడు అది మనకి ఏ వాయిస్ అవుతుంది? యాక్టివ్ వాయిస్ అవుతుంది. అంతే. ఇది సింపుల్ టెక్నిక్ అనమాట.
ఓకేనా, బీ ఫామ్ ప్లస్ వి3. సార్ అసలు బీ ఫామ్స్ అంటే ఏంటివి? బీ ఫామ్ అంటే ఏముంటుంది సార్? బీ ఫామ్ అంటే ఏముంటుంది అంటే చూడండి, ఇక్కడ బీ ఫామ్స్ రాస్తాను. బీ, బీన్, బీయింగ్, ఓకేనా, నెక్స్ట్ యామ్, ఈజ్, ఆర్, నెక్స్ట్ వన్ వాజ్, వర్. చూడండి ఇక్కడ బీ, బీను, బీయింగ్, యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్ అండి. ఇవి మనకేంటంటే బీ ఫామ్స్. ఇవి మనకేంటి చెప్పండి? బీ ఫామ్స్. ఎప్పుడైనా సరే మనకు ఈ బీ ఫామ్ పక్కన ఒక వి3 ఉంది అనుకోండి, ఎప్పుడైనా సరే మనకు ఈ బీ ఫామ్ పక్కన ఒక వి3 ఉంటే అది మనకి ఏ వాయిస్ అవుతుంది చెప్పండి? ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్ అవుతుంది. ఏదైనా ఒక బీ ఫామ్ రావాలి. బీ, బీను, బీయింగ్, యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్, ఇవి మనకు బీ ఫామ్స్ అండి. ఓకేనా, ఈ బీ ఫామ్ ఏదో ఒక బీ ఫామ్ వచ్చి దాని పక్కన వి3 వస్తే అది మనకి ఏ వాయిస్ స్ట్రక్చర్ అవుతుంది చెప్పండి? ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్ అవుతుంది. ఈ బీ ఫామ్ ప్లస్ వి3 ఉంటే ప్యాసివ్ వాయిస్, లేదంటే మనకు అది ఏ వాయిస్ అవుతుంది? యాక్టివ్ వాయిస్ అయిపోతుంది. అంతే. ఏ వాయిస్ అవుతుంది మనకి? అది యాక్టివ్ వాయిస్ అవుతుంది. ఇది మనకు యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, నార్మల్ ఇంట్రొడక్షన్ అంటాం. ఓకేనా, క్లియర్ అర్థమైంది కదా మీకు? వి3 అంటే వెర్బ్ 3 అనమాట. గో, వెంట్, గాన్, గాన్ అనేది వి3. ఈట్, ఏట్, ఈటెన్, ఈటెన్ అనేది వి3. ఓకేనా, ఇప్పుడు ఈ సెంటెన్స్ చూడండి మీరు. ఇక్కడ ఈ సెంటెన్స్ చూస్తే ఇక్కడ మనకు బీ ఫామ్ ఉందా? లేదు. హ్యాజ్ అంటే హ్యావ్ ఫామ్. బీ ఫామ్ ప్లస్ వి3 ఉంది, కానీ ఇక్కడ బీ ఫామ్ లేదు. సో ఇది మనకు యాక్టివ్ వాయిస్ కాదు, ప్యాసివ్ వాయిస్ కాదు, యాక్టివ్ వాయిస్. ఇప్పుడు చూడండి బీన్ ఈటెన్. బీన్ ఈటెన్ అంటే బీ ఫామ్ ప్లస్ వి3 ఉంది కదా, బీ ఫామ్ ప్లస్ వి3 ఉంది కాబట్టి ఇది మనకి ఏమవుతుంది అండి? ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్ అవుతుంది. సో బీ ఫామ్ ప్లస్ వి3 ప్యాసివ్ వాయిస్లో ఎప్పుడైనా సరే బీ ఫామ్ ప్లస్ వి3. యాక్టివ్ వాయిస్లో బీ ఫామ్ ప్లస్ వి3 ఉండదా? ఉండదు అనమాట. అంతే. ఓకేనా, సో మీరు అది యాక్టివ్ వాయిస్ కావాలంటే బీ ఫామ్ ప్లస్ వి3 రాయకూడదు, ప్యాసివ్ వాయిస్ కావాలంటే బీ ఫామ్ ప్లస్ వి3నే రాయాలి. ఓకేనా, ఇది మనకు స్ట్రక్చర్స్ అండి. ఓకేనా, రైట్. నెక్స్ట్ చూడండి, ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తా, జాగ్రత్తగా చూసుకోండి. ఓకేనా, అయితే ఫస్ట్ ఈ టెన్స్ని, ఓకేనా, యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్కి మార్చేటప్పుడు మనం ఎట్లా చూసుకోవాలి ఫస్ట్? ఓకే, చూడండి ఇక్కడ యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్కి మార్చేటప్పుడు మీకు ఎప్పుడైనా సరే చూడండి, ఇక్కడ సబ్జెక్ట్ ప్లస్ వి1 ప్లస్ ఆబ్జెక్ట్ ఉంది అనుకోండి. ఓకేనా, ఇది మనకి యాక్టివ్ వాయిస్ స్ట్రక్చరా, ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చరా? యాక్టివ్ వాయిస్ స్ట్రక్చర్. ఇది మనకి ఏ టెన్స్ అండి? సింపుల్ ప్రెజెంట్ టెన్స్. వి1 ఉంది అంటే ఏ టెన్స్? అది మనకు సింపుల్ ప్రెజెంట్ టెన్స్, రైట్? అయితే మీకు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, సింపుల్ ప్రెజెంట్ అనేది యాక్టివ్ వాయిస్లో ఉంది అనుకోండి, అప్పుడు దీన్ని ప్యాసివ్ వాయిస్లోకి ఎట్లా మార్చాలి? ప్యాసివ్ వాయిస్లోకి ఎట్లా మార్చుకోవాలి అంటే ఫస్ట్ ఆబ్జెక్టే కదా, ఆబ్జెక్ట్. తర్వాత ఏం కావాలి మనకు? బీ ఫామే కదా, బీ ఫామ్. దాని తర్వాత ఏం కావాలి మనకు? వి3 ప్లస్ బై సబ్జెక్ట్ కావాలి. బీ ఫామ్ ఎప్పుడైనా, ఓకేనా, సో మనకు సింపుల్ ప్రెజెంట్ వచ్చినప్పుడు ఏ బీ ఫామ్ తీసుకుంటాము? ఓకేనా, ఏ బీ ఫామ్ తీసుకుంటామంటే సింపుల్ ప్రెజెంట్ కింద ఏముంటుంది? ప్రెజెంట్ కంటిన్యూస్ ఉంటుంది. మరి ప్రెజెంట్ కంటిన్యూస్లో ఏ బీ ఫామ్స్ ఉంటాయి? యామ్, ఈజ్, ఆర్లు ఉంటాయి. కాబట్టి ఆబ్జెక్ట్ ప్లస్ యామ్, ఈజ్, ఆర్ అంతే. ఓకేనా, ఆబ్జెక్ట్ ప్లస్ యామ్, ఈజ్, ఆర్ ప్లస్ వి3 ప్లస్ బై సబ్జెక్ట్, ఇంతే. ఇది మనకు సింపుల్ ప్రెజెంట్ యొక్క ప్యాసివ్ వాయిస్. ఏం లేదండి, ప్యాసివ్ వాయిస్ అంటే స్ట్రక్చర్ ఏంటి? జనరల్గా ఆబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ మెయిన్ వర్బ్ ప్లస్ బై సబ్జెక్ట్ అండి, నార్మల్ స్ట్రక్చర్ అది. మీకు ఆబ్జెక్ట్ అంటే ఆబ్జెక్ట్ రాస్తారు పై చూసే, సబ్జెక్ట్ అంటే బై సబ్జెక్ట్ కూడా రాసేస్తారు. వి3 అంటే ఎప్పుడైనా సరే వి3. ఇంకా ప్యాసివ్ వాయిస్లో ఎప్పుడైనా సరే మెయిన్ వర్బ్ వి3నే, అది ఫిక్స్ అయిపోయింది. ఈ తర్వాత మిగిలింది ఇక్కడ హెల్పింగ్ వర్బ్సే కదా. ఒకటి ప్యాసివ్ వాయిస్ రాయాలంటే మీకు కావాల్సింది ఓన్లీ హెల్పింగ్ వర్బ్స్ తెలిస్తే ఆన్సర్ అయిపోయినట్టే. ఓకేనా, నేను ఏమంటున్నా? సింపుల్ ప్రెజెంట్ అంటే సింపుల్ ప్రెజెంట్ కింద మనకి ఏముంటాయి? యామ్, ఈజ్, ఆర్లు ఉంటాయి. వాటిని తీసుకొచ్చి పెట్టాలి అంతే. దాని కింద టెన్స్ను హెల్పింగ్ వర్బ్స్ని లాక్కుంటుంది అనమాట. కాబట్టి సింపుల్ ప్రెజెంట్ యాక్టివ్ వాయిస్ ఇది, సింపుల్ ప్రెజెంట్ ప్యాసివ్ వాయిస్ ఇది. ఓకేనా, నెక్స్ట్ సింపుల్ పాస్ట్కి చూద్దాం. చూడండి ఇక్కడ సింపుల్ పాస్ట్. సింపుల్ పాస్ట్ అంటే యాక్టివ్ వాయిస్ ఏముంటుందండి? సబ్జెక్ట్ ప్లస్ వి2 ప్లస్ ఆబ్జెక్ట్. అది యాక్టివ్ వాయిసా ప్యాసివ్ వాయిసా? యాక్టివ్ వాయిస్, ఎందుకంటే బీ ఫామ్ ప్లస్ వి3 లేదు కదా, యాక్టివ్ వాయిస్ అది. మరి దీనికి ప్యాసివ్ వాయిస్ ఏమవుతుంది? చూడండి, ప్యాసివ్ వాయిస్ అంటే ఫస్ట్ మనం ఏం తెలుసుకోవాలండి? ప్యాసివ్ వాయిస్ సెక్షన్ ఏముంటుంది? ఆబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ మెయిన్ వర్బ్ ప్లస్ బై సబ్జెక్టు. ఆబ్జెక్ట్ తర్వాత మనకు మెయిన్ వర్బ్ అనేది ఎట్లాగో వి3నే కదా, ఓకేనా, తర్వాత ఎట్లాగో మనకు బై సబ్జెక్టే కదా, కాబట్టి ఈ మూడు అయిపోయినాయి. మరి హెల్పింగ్ వర్బ్స్ ఏమొస్తాయి? హెల్పింగ్ వర్బ్స్ ఏమొస్తాయి అంటే సింపుల్ పాస్ట్ కదా, సింపుల్ పాస్ట్ కాబట్టి సింపుల్ పాస్ట్ కింద ఏముంటాయండి? వాజ్, వర్లు ఉంటాయి. సింపుల్ పాస్ట్ కింద పాస్ట్ కంటిన్యూసే కదా ఉండేది, సింపుల్ పాస్ట్ కింద పాస్ట్ కంటిన్యూస్ ఉంటుంది. పాస్ట్ కంటిన్యూస్లో వాజ్, వర్లు ఉంటాయి కదా, కాబట్టి ఆ వాజ్, వర్లు ఇక్కడికి వచ్చేస్తాయి. సో మనకప్పుడు సింపుల్ పాస్ట్కి ప్యాసివ్ వాయిస్ ఏమవుతుందో చెప్పండి? ఆబ్జెక్ట్ ప్లస్ వాజ్, వర్బ్ ప్లస్ వి3 ప్లస్ బై సబ్జెక్ట్ అనమాట. ఓకేనా, కాబట్టి ఇది మనకు సింపుల్ పాస్ట్కి ప్యాసివ్ వాయిస్ అవుతుంది. ఎలా మార్చాలో చెప్తున్నాను నేను, రైట్? నెక్స్ట్ సింపుల్ ఫ్యూచర్. సింపుల్ ఫ్యూచర్ చెప్పండి ఇంకా నాకు. సింపుల్ ఫ్యూచర్ అంటే స్ట్రక్చర్ ఏముంటుందండి? సబ్జెక్ట్ ప్లస్ విల్, షెల్ ప్లస్, ఓకేనా, వి1 ప్లస్ ఆబ్జెక్ట్. ఇది మనకు సింపుల్ ఫీచర్ అండి. ఇది మనకి ఏమవుతుంది? సింపుల్ ఫీచర్ అవుతుంది. ఇది చాలా జాగ్రత్తగా చూడండి, ఈ పాయింట్ చాలా సింపుల్ పాయింట్ అండి.
మీకు ఎప్పుడైనా సరే యాక్టివ్ వాయిస్లో విల్, షెల్, కెన్, కుడ్, మే, మైట్, మస్ట్, షుడ్ ఇలాంటివి వచ్చినాయి అనుకోండి. అప్పుడు ఏం చేస్తామంటే మోడల్ వర్బ్స్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే సింపుల్గా బీ అనే హెల్పింగ్ వర్బ్ యాడ్ చేస్తాం అంతే. హెల్పింగ్ వర్బ్ ఏమవుతుంది మనకు, హెల్పింగ్ వర్బ్స్ కావాల్సింది ఇక్కడ. మెయిన్ వర్బ్ V3 ఫిక్స్, ఆబ్జెక్ట్ ఫిక్స్, బై సబ్జెక్ట్ కూడా ఫిక్సే. హెల్పింగ్ వర్బ్ మాత్రమే కావాలి మనకి ఏ టెన్స్ ప్యాసివ్ వాయిస్ రాసేటప్పుడు అయినా సరే. ఆబ్జెక్ట్ రాస్తాం, V3 రాస్తాం, బై సబ్జెక్ట్ రాసేస్తాం పైన చూసి. హెల్పింగ్ వర్బ్ మాత్రమే కావాలి. సింపుల్ ఫీచర్ అన్నప్పుడు విల్, షెల్ ఉన్నాయి కదా, విల్ షెల్లు ఏమవుతాయి అంటే విల్ బి, షెల్ బీలు అయిపోతాయి అంతే. విల్ షెల్ ఏమవుతాయండి, విల్ బి, షెల్ బి. కాబట్టి ఇప్పుడు కెన్ అనేది కెన్ ప్లస్ V1, కెన్ అనేది ఏమవుతుంది మనకు కెన్ బి అవుతుంది. కుడ్ అనేది ఏమవుతుంది ప్యాసివ్ వాయిస్లో కుడ్ బి అవుతుంది. విల్ ఎట్లా చేంజ్ అవుతుంది, మోడల్ వర్బ్స్ అన్నీ అట్లనే చేంజ్ అయిపోతాయి అనమాట. కెన్ అనేది కెన్ బి, కుడ్ అనేది కుడ్ బి, మే అనేది మే బి, మైట్ అనేది మైట్ బి, షెల్ షుడ్ అనేది షుడ్ బి, మస్ట్ అనేది మస్ట్ బి, వుడ్ అనేది వుడ్ బి. ఓకేనా, కాబట్టి అన్నీ మనకు బి అనేది యాడ్ చేసుకుంటూ వెళ్తాయి అంతే. ఓకేనా, కాబట్టి ఇది మనకి ఏమవుతుంది అంటే సింపుల్ ఫీచర్ మనకు బి అనేది యాడ్ చేసుకుంటుంది, విల్ బి, షెల్ బి. ఓకేనా, ఇప్పుడు ఏమొస్తుంది స్ట్రక్చరు, ఆబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ మాత్రమే కావాలి, విల్ బి, షెల్ బి, విల్ బి, షెల్ బి ప్లస్ విల్ బి, షెల్ బి ప్లస్ దీని తర్వాత మనకు మెయిన్ వర్బ్ అంటే V3నే కదా, ప్లస్ బై సబ్జెక్ట్. అవన్నీ ఫిక్స్, 3 ఫిక్స్ అండి. ఓన్లీ ఇది మాత్రమే తెలుసుకోవాలి అంతే. ఓకేనా, విల్ బి, షెల్ బి అంటే సో మనకు అది ప్యాసివ్ వాయిస్ అయిపోతుంది అనమాట. బీ ఫామ్ ప్లస్ V3 కదా, అన్నిట్లలో బీ ఫామ్ ప్లస్ V3 మోడలే ఉంటుంది మీకు. ఓకేనా, కాబట్టి ఇలా మార్చుకుంటూ వెళ్తాం. రైట్, నెక్స్ట్ కంటిన్యూస్ అండి. చూడండి జాగ్రత్తగా చూసుకోండి. కంటిన్యూస్ టెన్సెస్కి ఎలా ఉంటుందంటే జాగ్రత్తగా చూడండి. కంటిన్యూస్ టెన్సెస్కి ఎప్పుడైనా సరే యాక్టివ్ వాయిస్లో కంటిన్యూస్ ఉంటే అంటే V4 ఫామ్ యాక్టివ్ వాయిస్లో కంటిన్యూస్ ఉంటే మనం ప్యాసివ్ వాయిస్లో ఏం యాడ్ చేసుకోవాలి అంటే బీయింగ్. ఓకేనా, సో బీయింగ్ అనేది యాడ్ చేసుకోవాలండి కంపల్సరీ. ఓకేనా, బీయింగ్ అనేది మనం కంపల్సరీ యాడ్ చేసుకోవాలి. బీయింగ్ ప్లస్ మనకి ఏమొస్తుంది అక్కడ V3 వస్తుంది అనమాట. ఓకేనా, ఏ కంటిన్యూస్ టెన్స్ వచ్చినా సరే కంటిన్యూస్ టెన్స్ ఉంది అంటే మనం ఇప్పుడు ఏం యాడ్ చేసుకోవాలి చెప్పండి, ప్యాసివ్ వాయిస్లో బీయింగ్. ప్యాసివ్ వాయిస్లో బీయింగ్ అనేది యాడ్ అవుతుంది అనమాట. ఓకేనా, కాబట్టి బీయింగ్ అనేది ప్యాసివ్ వాయిస్లో ఉంది అంటే దాని యొక్క యాక్టివ్ వాయిస్ ఏముండాలి, కంపల్సరీ కంటిన్యూస్ టెన్స్ అయి ఉండాలి. సో యాక్టివ్ వాయిస్ కంటిన్యూస్ టెన్స్లో ఉన్నప్పుడు ప్యాసివ్ వాయిస్లో ఏం కనపడాలి మనకు, బీయింగ్ అనే హెల్పింగ్ వర్బ్ కనిపించాలండి. బీయింగ్ అనే హెల్పింగ్ వర్బ్ కనిపించాలి. రైట్, కాబట్టి సో బీయింగ్ ప్లస్ V3 అవుతుంది. యాక్టివ్ వాయిస్ కంటిన్యూస్లో ఉంటే మనకి ఏమొస్తుంది, బీయింగ్ ప్లస్ V3 అవుతుంది. ఓకేనా, కాబట్టి ఇదొక పాయింట్. ఓకే, నెక్స్ట్ మనకు హ్యావ్, హ్యాజ్. ఓకేనా, హ్యావ్, హ్యాజ్ ఏమవుతాయి, నెక్స్ట్ హ్యాడ్ ఏమవుతుంది. ఇది కంటిన్యూస్ టెన్స్లో అయిపోయింది. ఇదేమో పర్ఫెక్ట్ టెన్స్లో అండి. ప్రెజెంట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ అని సింపుల్గా చూడండి. హ్యావ్, హ్యాజ్లో ఏమవుతాయి అంటే హ్యావ్, హ్యాజ్లో యాక్టివ్ వాయిస్లో ఉంటే మనకు ప్యాసివ్ వాయిస్లో ఏమొస్తాయి అంటే హ్యావ్ బీన్, హ్యాస్ బీన్లు వస్తాయి. మనకు కావాల్సింది బీ ఫామే కదా, సో హ్యావ్ బీన్లు, హ్యాస్ బీన్లు వస్తాయి. రైట్, నెక్స్ట్ హ్యాడ్ అనేది ఏమవుతుంది అంటే హ్యాడ్ బీన్ అయిపోతుంది అండి. హ్యాడ్ అనేది ఏమవుతుంది మనకు, హ్యాడ్ బీన్ అయిపోతుంది. ఓకేనా, హ్యావ్, హ్యాజ్లో ఏమో హ్యావ్ బీన్, హ్యాస్ బీన్లు అయిపోతాయి. హ్యాడ్ ఏమో హ్యాడ్ బీన్ అయిపోతుంది. హ్యావ్ అనేది హ్యావ్ బీన్ కావచ్చు, హ్యాస్ బీన్ కావచ్చు. ఆబ్జెక్ట్ని బట్టి మార్చాలి మనం, సింగులర్ ఆఫ్ ప్లూరల్ చూసుకొని మార్చాలి. హ్యాజ్ అనేది హ్యాస్ బీనే కాదు, హ్యావ్ బీన్ కూడా కావచ్చు. అక్కడ సింగులర్ ఆఫ్ ప్లూరల్ చూసుకొని మార్చుకుంటే సరిపోతుంది అండి. ఎగ్జాంపుల్ చూపిస్తే కదా మీకు, ప్రాక్టీస్ బిట్స్ చేస్తే కదా ఇప్పుడు, అప్పుడు మీకు క్లియర్గా అర్థమైపోతుంది. హ్యాడ్ అనేది ఎప్పుడైనా సరే హ్యాడ్ బీన్ అయిపోతుంది అండి. హ్యాడ్ అనేది మనకి ఎప్పుడైనా సరే హ్యాడ్ బీన్ అయిపోతుంది. ఇది ఓకేనా, ఇది మనకు జనరల్గా టెన్సెస్ని మార్చే మోడల్స్ అనమాట. టెన్సెస్ని యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్కి ఎలా మార్చాలి అనేది మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఇంకా డిఫరెంట్ సెంటెన్సెస్ ఉంటాయి. ఆ డిఫరెంట్ సెంటెన్సెస్ని కూడా మనం ఎట్లా మార్చాలో మీకు డీటెయిల్గా ఓకేనా ప్రాక్టీస్ బిట్స్ చేసేటప్పుడు అన్నిటి ట్రిక్స్, టెక్నిక్స్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను, జాగ్రత్తగా చూసుకోండి. ఓకేనా, అయితే ఇంకా క్వశ్చన్స్లోకి వెళ్ళే ముందు కొన్ని ఓకేనా సో మేజర్ పాయింట్స్ మీకు చెప్తా చూడండి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే మీకు యాక్టివ్ వాయిస్ చూడండి, ఇక్కడ యాక్టివ్ వాయిస్. ఓకేనా, నెక్స్ట్ ప్యాసివ్ వాయిస్ అండి. చూడండి జాగ్రత్త, ఈ పాయింట్ చూడండి, ప్రజెంట్, పాస్ట్. చూడండి ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. యాక్టివ్ వాయిస్ కనుక ప్రజెంట్లో ఉంటే, యాక్టివ్ వాయిస్ కనుక ప్రజెంట్ టెన్సెస్లో ఉంటే ప్యాసివ్ వాయిస్ కూడా ప్రజెంట్ టెన్సెస్లోనే ఉండాలి. అది గుర్తుపెట్టుకోండి, అర్థమైందా? చూడండి, యాక్టివ్ వాయిస్ ప్రజెంట్ టెన్స్లో ఉంటే ప్యాసివ్ వాయిస్ కూడా ప్రజెంట్ టెన్సెస్లోనే ఉండాలి. అంటే అమెజార్లు అన్నప్పుడు మళ్ళీ అమెజార్లలోనే ఉండాలన్నమాట. V1 వచ్చినప్పుడు అమెజార్ అంటే ప్రజెంట్లోనే ఉండాలి. సో యాక్టివ్ వాయిస్ ప్రజెంట్లో ఉన్నప్పుడు ప్యాసివ్ వాయిస్ మీరు కనిపెట్టేటప్పుడు ప్రజెంట్ ఆప్షన్స్ మాత్రమే చూసుకోవాలి. పాస్ట్ ఆప్షన్స్ చేస్తే వాటిని ఎలిమినేట్ చేసుకోవాలన్నమాట. అది నెక్స్ట్ యాక్టివ్ వాయిస్ పాస్ట్లో. రైట్, యాక్టివ్ వాయిస్ పాస్ట్లో ఉన్నప్పుడు ఒకవేళ యాక్టివ్ వాయిస్ పాస్ట్లో ఉంటే ప్యాసివ్ వాయిస్ కూడా ఎందులో ఉంటుంది, పాస్ట్లోనే ఉంటుంది. ఓకేనా,
యాక్టివ్ వాయిస్ పాస్ట్లో ఉంటే ప్యాసివ్ వాయిస్ కూడా ఇందులో ఉండాలి, పాస్ట్లోనే ఉండాలి. కాబట్టి యాక్టివ్ వాయిస్ పాస్ట్లో ఇచ్చాడు అంటే ప్యాసివ్ వాయిస్ను కూడా మీరు పాస్ట్లో ఉన్న ఆప్షన్స్ మాత్రమే చూజ్ చేసుకోవాలి. వాడు ఆప్షన్స్లలో ఏం చేస్తాడు తెలుసా, ప్రజెంట్లో ఉన్న ఆప్షన్స్ కూడా ఇచ్చేస్తాడు. కాబట్టి అది మనకు రాంగ్ అయిపోతాయి అండి. ఇది చాలా ఇంపార్టెంట్. చూసుకురా చూడండి, యాక్టివ్ వాయిస్ ప్రెజెంట్లో ఉంటే ప్యాసివ్ వాయిస్ ప్రెజెంట్లోనే ఉండాలి. యాక్టివ్ వాయిస్ పాస్ట్ టెన్సెస్లో ఉంటే ప్యాసివ్ వాయిస్ కూడా పాస్ట్ టెన్సెస్లోనే ఉండాలి, ప్రెజెంట్లోకి రావద్దు అనమాట అటు ఇటు. ఇది యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ సంబంధించి ఒక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. దాని తర్వాత చూడండి, యాక్టివ్ వాయిస్ కంటిన్యూస్ టెన్స్లో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. యాక్టివ్ వాయిస్ కంటిన్యూస్ టెన్స్లో ఉంటే ప్యాసివ్ వాయిస్లో మీకు కంపల్సరీ ఏం కనిపించాలండి, బీయింగ్ కనిపించాలండి కంపల్సరీ. ఇంకా బీయింగ్ ఉన్న ఆప్షన్స్ మాత్రమే ఆన్సర్లు అవుతాయి. యాక్టివ్ వాయిస్ కంటిన్యూస్ టెన్స్లో ఉంటే ప్యాసివ్ వాయిస్లో మీకు కంపల్సరీ ఏం కనిపించాలి చెప్పండి, బీయింగ్. ఓకేనా, బీయింగ్ అనేది మాత్రమే కనిపించాలి. కాబట్టి సో యాక్టివ్ వాయిస్ కంటిన్యూస్ టెన్స్లో ఉంటే ప్యాసివ్ వాయిస్లో బీయింగ్ అనేది కనిపించాలి. ఓకేనా, ఇవ్వండి ఇవి మనకేంటంటే సో యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ మీద కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట. మనం ఏం చూసినాం, యాక్టివ్ వాయిస్ అంటే ఏంటి, ప్యాసివ్ వాయిస్ అంటే ఏంటి. వాయిస్ అంటే సెంటెన్స్, యాక్టివ్ వాయిస్ అంటే సబ్జెక్ట్తో స్టార్ట్ అవుతుంది, ఆబ్జెక్ట్తో ఎండ్ అవుతుంది. ప్యాసివ్ వాయిస్ అంటే ఆబ్జెక్ట్తో స్టార్ట్ అవుతుంది, బై సబ్జెక్ట్తో ఎండ్ అవుతుంది. స్ట్రక్చర్ ఏముంటుంది జనరల్గా, సబ్జెక్ట్ యాక్టివ్ వాయిస్ దేమో సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ మెయిన్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. ప్యాసివ్ వాయిస్ దేమో ఆబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ మెయిన్ వర్బ్ ప్లస్ బై సబ్జెక్ట్ అండి. ఓకేనా, ఒక సెంటెన్స్ యాక్టివ్ వాయిస్లో ఉందా ప్యాసివ్ వాయిస్లో ఎట్లా కనిపెడతామంటే రెండు విధాలుగా కనిపెట్టవచ్చు. సెంటెన్స్ సబ్జెక్ట్తో స్టార్ట్ అయ్యి ఆబ్జెక్ట్తో ఎండ్ అయితేనేమో యాక్టివ్ వాయిస్ అది. సెంటెన్స్ అనేది ఆబ్జెక్ట్తో స్టార్ట్ అయ్యి బై సబ్జెక్ట్తో ఎండ్ అయితేనేమో ప్యాసివ్ వాయిస్ అంటాం. సరే అసలు సబ్జెక్ట్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ అంటే ఏంటి. సబ్జెక్ట్ అంటే యాక్షన్ చేసేవాళ్ళు, ఆబ్జెక్ట్ అంటే యాక్షన్ అనుభవించే వాళ్ళు. ఇది ఒక టెక్నిక్ అనమాట కనిపెడతానికి. ఇంకో బెస్ట్ టెక్నిక్ ఏముంటుంది మనకు, యాక్టివ్ వాయిస్లో ఉందా ప్యాసివ్ వాయిస్లో ఉందా ఎట్లా కనిపెడతాం మనము, బీ ఫామ్ ప్లస్ V3. ఓకేనా, బీ ఫామ్స్ ఏమున్నాయండి, బీ బీన్ బీయింగ్, యామ్ ఈజ్ ఆర్ వాజ్ వర్. సో బీ ఫామ్ ప్లస్ V3 మనకి ఎప్పుడైనా సరే ఒక సెంటెన్స్లో బీ ఫామ్ ప్లస్ V3 స్ట్రక్చర్ కనిపించింది అనుకోండి, అది మనకు యాక్టివ్ వాయిస్ స్ట్రక్చర్ అది మనకు ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్ అనమాట. అంతే, బీ ఫామ్ ప్లస్ V3 కనిపిస్తే అది మనకి ఏ వాయిస్ స్ట్రక్చరు, ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్ అనమాట. కాబట్టి బీ ఫామ్ ప్లస్ V3 ఉంటే ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్ అని చెప్పొచ్చు. బీ ఫామ్ ప్లస్ V3 లేదనుకోండి యాక్టివ్ వాయిస్ స్ట్రక్చరు. అంతే, రెండే కదా అక్కడ ఉన్నాయి వాయిస్లో, ఒకటేమో యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్. బీ ఫామ్ ప్లస్ V3 ఉంటే ప్యాసివ్ వాయిస్, లేకపోతే యాక్టివ్ వాయిస్ అండి. ఇంకా టెన్సెస్ కూడా మార్చడం ఎలాగో చూపించిన కదా. యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్కి మార్చేటప్పుడు మనకు ఓన్లీ ప్యాసివ్ వాయిస్ రాసేటప్పుడు ఓన్లీ హెల్పింగ్ వర్బ్ మాత్రమే కావాలి. ఆబ్జెక్ట్ రాస్తాం, మెయిన్ వర్బ్ V3 రాసేస్తాం. ఓకేనా, బై సబ్జెక్ట్ రాసేస్తాం. హెల్పింగ్ వర్బ్ కూడా బీ ఫామే రావాలి, మళ్ళీ అది కూడా ఆ బీ ఫామ్ ఒక్కటే ఏందో చూసుకుంటే సరిపోతుంది. సింపుల్ ప్రెజెంట్కి అయితే కిందివి యామ్ ఈజ్ ఆర్లు వచ్చినాయి, సింపుల్ పాస్ట్కి అయితే కిందివి వాజ్ వర్లు వచ్చినాయి. సింపుల్ ఫ్యూచర్ విల్ షెల్ ఏమైనా విల్ బి షెల్ బి, కెన్ బి, కుడ్ బి, మే బి, మస్ట్ బి, మైట్ బి. ఓకే, ఇలా చేంజ్ బి అనేది యాడ్ అవుతుంది అంతే. కంటిన్యూస్ టెన్స్లో ఏమవుతాయి, బీయింగ్ తెచ్చుకుంటాయి. హ్యావ్ బీన్ హ్యావ్ హ్యాస్లో ఏమవుతాయి, హ్యావ్ బీన్ హ్యాస్ బీన్లో అవుతాయి. హ్యాడ్ ఏమవుతుంది, హ్యాడ్ బీన్ అవుతుంది. ఓకేనా, ఇవి మనకు మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్. దాని తర్వాత యాక్టివ్ వాయిస్ ప్రెజెంట్లో ఉంటే ప్యాసివ్ వాయిస్ కూడా ప్రెజెంట్లోనే ఉండాలి. యాక్టివ్ వాయిస్ పాస్ట్లో ఉంటే ప్యాసివ్ వాయిస్ కూడా పాస్ట్లోనే ఉండాలి. ఇవి ఓకేనా, ఇవి మీకు క్వశ్చన్స్ నాన్న, రైట్. అయితే ఒకవేళ మీకు థియరీ పార్ట్ మొత్తం డీటెయిల్ కావాలంటే యాప్ డౌన్లోడ్ చేసుకొని బుక్ తీసుకోండి అంతే, రైట్. ఇప్పుడు మనం క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదామా ఇంకా, రైట్. ఇంకా రండి, ఇంకా క్వశ్చన్స్ దగ్గరికి రండి. ఇంకా డైరెక్ట్ ఆన్సర్ చెప్పుకుంటూ వెళ్ళిపోవడమే అంతే, ఫటా చేసుకుంటూ వెళ్ళిపోవడమే. చూడండి ఇక్కడ 2 to 3 మార్క్స్ అండి మీకు ఈజీగా. చూడండి ఇక్కడ ఐ కెన్ ప్లే క్రికెట్. కెన్ అనేది ఏమవుతుంది మనకు, కెన్ బి అవుతుంది. కెన్ అనేది ఏమవుతుంది, కెన్ బి అవుతుంది. వాజ్ ఉంది ఆన్సర్ కాదు, ఈజ్ ఉంది ఆన్సర్ కాదు, కెన్ బి ఇది మనకు ఆన్సర్. కాబట్టి విల్ అనేది విల్ బి అవుతుందా, ఇక్కడ మనకు విల్ అనేది ఉంటే విల్ బి అవుతుంది. విల్లు లేదు కదా ఇక్కడ, కెన్ ఉంది, కెన్ ఏమవుతుంది, కెన్ బి అవుతుంది. కాబట్టి ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్. అంతే, ఫటాఫట వెళ్ళిపోవడమే. చూడండి ఇక్కడ దే ఆర్ రైటింగ్ ఎగ్జామ్స్ అంటే ఇచ్చింది మనకి ఏ టెన్స్లో ఉంది, కంటిన్యూస్ టెన్స్లో ఉంది. ప్రజెంట్ కంటిన్యూసే కదా, కంటిన్యూస్ టెన్స్లో ఉంది కాబట్టి కంపల్సరీ ఆప్షన్స్లో ఏమి ఉండాలి మనకు, బీయింగ్ ఉండాలి. మరి బీయింగ్ ఉందా, లేదు. బీయింగ్ ఉందా, లేదు. కాబట్టి బీయింగ్ ఉన్న ఆప్షన్స్ రెండు ఉన్నాయండి. మరి ఇప్పుడు రెండు ఉన్నప్పుడు ఒక ఆప్షన్ ఏమో ఎగ్జామ్స్ ఆర్ బీయింగ్, ఒక ఆప్షన్ ఏమో ఎగ్జామ్స్ వర్ బీయింగ్ అండి. మరి ఇచ్చింది మనకు ప్రెజెంట్లో యాక్టివ్ వాయిస్ అనేది ప్రెజెంట్లో ఉందా, పాస్ట్లో ఉందా, ప్రెజెంట్లో ఉంది. ఆర్ అంటే ప్రెజెంట్ కదా, ఆర్ అంటే ప్రెజెంట్లో ఉంది కాబట్టి ప్యాసివ్ వాయిస్ కూడా ప్రెజెంట్లోనే ఉండాలి కదా. వర్ అంటే పాస్ట్ కాబట్టి ఇది మనకు ఆన్సర్ కాదు. సో ఆన్సర్ ఏమొస్తుంది మనకు, ఆప్షన్ బి ఇస్ ద ఆన్సర్, ఆప్షన్ బి. ఇంకోటి ఇచ్చింది యాక్టివ్ వాయిస్లో ఉందా, ప్యాసివ్ వాయిస్లో ఉందా కనిపెట్టండి. దే ఆర్ రైటింగ్ ఎగ్జామ్స్ అంటే అసలు V3నే లేదు. సో ఇది మనకు బీ ఫామ్ ప్లస్ V3 ఉంటే ప్యాసివ్ వాయిస్, లేదంటే యాక్టివ్ వాయిస్. ఇది యాక్టివ్ వాయిస్లో ఉంది, ఇది మనకు ప్యాసివ్ వాయిస్ ఆన్సర్, ఆప్షన్ 2 బి. థర్డ్ క్వశ్చన్, ఐ హ్యావ్ ఫినిష్డ్ ద వర్క్. హ్యావ్ హ్యాస్, చూడండి హ్యావ్ ప్లస్ V3 హ్యాస్ ప్లస్ V3 ఉంటే ఏం చేయాలి, హ్యావ్ అనేది ఏమవుతుందండి, హ్యావ్ బీన్ హ్యాస్ బీన్లు అయిపోతాయి. చెప్పాను కదా, రైట్. ఇచ్చింది ఏ వాయిస్లో ఉంది, యాక్టివ్ వాయిస్లో ఉంది. బీ ఫామ్ ప్లస్ V3 లేదు కదా, యాక్టివ్ వాయిస్లో ఉంది.
హ్యావ్ అనేది ఏమవుతుంది, హ్యావ్ బీన్ హ్యాస్ బీన్లు అవుతాయి. హ్యావ్ బీన్ హ్యాస్ బీన్లు అవుతాయి కాబట్టి 2 ఆప్షన్స్ పోయినాయి. మరి హ్యావ్ బీనా హ్యాస్ బీన్ అంటే ద వర్క్ అంటే సింగులర్ కదా, ద వర్క్ అంటే ఇట్ అన్నట్టే కదా. ఇట్ హ్యాస్ బీనా, ఇట్ హ్యావ్ బీనా, ఇట్ హ్యాస్ బీన్ అనాలి. కాబట్టి ద వర్క్ హ్యాస్ బీన్. ఆప్షన్ బి ఇస్ ద ఆన్సర్, ఆప్షన్ 2. అంతే, కాన్సెప్ట్ వస్తే ఆన్సర్ అయిపోయినట్టే అండి, ఏముండదు. షీ బాట్ వెజిటబుల్స్. షీ బాట్ వెజిటబుల్స్ అంటే ఇది ఏ టెన్స్ అండి, బాట్ అంటే V2 కదా, బై బాట్, బాట్ అంటే V2. కాబట్టి ఇది మనకి ఎందులో ఉందండి, సింపుల్ పాస్ట్లో ఉంది. ఓకే, ఎందులో ఉంది మనకు, సింపుల్ పాస్ట్లో ఉంది. ఫస్ట్ ఇది యాక్టివ్ వాయిసా ప్యాసివ్ వాయిసా, యాక్టివ్ వాయిస్. బీ ఫామ్ ప్లస్ V3 లేదు కదా, యాక్టివ్ వాయిస్. మరి ఇప్పుడు ఇక్కడ సింపుల్ ఇది మనకి ఎందులో ఉంది, పాస్ట్లో ఉందండి. యాక్టివ్ వాయిస్ ఎందులో ఉంది, పాస్ట్లో ఉంది. యాక్టివ్ వాయిస్ పాస్ట్లో ఉంది కాబట్టి ప్యాసివ్ వాయిస్ కూడా పాస్ట్లోనే ఉండాలి కదా. చూడండి ఇక్కడ ఆర్ అంటే ప్రెజెంట్, ఆన్సర్ తీసేయండి. హ్యాజ్ అంటే ప్రెజెంట్, ఆన్సర్ తీసేయండి. 2 పోయినాయి, 2 మిగిలినాయి. వెజిటబుల్స్ వర్ బ్రాట్ బై హర్, వెజిటబుల్స్ వాస్ బ్రాట్ బై హీ అట. చూడండి ఇక్కడ మనకి ఏముండాలండి, హర్ ఉండాలి. అయినా సరే పక్కన పెట్టండి. వెజిటబుల్స్ అంటే సింగులరా ప్లూరలా, వెజిటబుల్స్ అంటే సింగులరా ప్లూరలా, వెజిటబుల్స్ అంటే ప్లూరల్ కదా, ప్లూరల్ కాబట్టి వజ్జా వర్రా, వరు రావాలి. కానీ ఇక్కడ ఏమి ఇచ్చిండు, 4th ఆప్షన్లో వజ్ ఇచ్చిండు కాబట్టి ఇది మనకు రాంగ్ కదా. సో మనకి ఆప్షన్ డి, ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్, ఆప్షన్ 2 అంతే. ఆయన సింపుల్ పాస్ట్ వచ్చినప్పుడు ఏమని చెప్పినా వజ్ వర్లు రావాలని చెప్పినా కదా, డైరెక్ట్ తెలిస్తే డైరెక్ట్ ఆన్సర్ పెట్టేస్తారు, లేదా ఈ టెక్నిక్ ఫాలో అయితే సరిపోతుంది అంతే. ఓకేనా, వెజిటబుల్స్ వర్. నెక్స్ట్ క్వశ్చన్, హీ షుడ్ లెర్న్ ఇంగ్లీష్. షుడ్ కనిపించిందంటే షుడ్ అనేది ఏమవుతుంది, ప్యాసివ్ వాయిస్లో షుడ్ బి అవుతుంది. షుడ్ అనేది షుడ్ బి అవుతుంది కాబట్టి చూడండి ఇక్కడ షుడ్ బి ఎక్కడుంది, షుడ్ బి లేదు, షుడ్ బి ఉంది. షుడ్ బి ఉందా ఇక్కడ, లేదు. నెక్స్ట్ షుడ్ బి ఉంది, రైట్. షుడ్ బి ఉంది, షుడ్ బి ఉంది, 2 ఆప్షన్స్లో ఉన్నాయి నాన్న. ఓకేనా, ఇది ప్యాసివ్ వాయిస్, ఇది ప్యాసివ్ వాయిస్. అయితే మీకు ఇచ్చింది ఏ వాయిస్, యాక్టివ్ వాయిస్ అండి. బీ ఫామ్ ప్లస్ V3 లేదు. కానీ ఇక్కడ చూడండి మనకు ప్యాసివ్ వాయిస్ కావాలి కదా, షుడ్ బి లెర్న్. ఇక్కడేమో V1 ఉంది అండి, ఇక్కడేమో మనకు లెంట్ అంటే V3 ఉంది. మరి ప్యాసివ్ వాయిస్లో ఎప్పుడైనా సరే బీ ఫామ్ ప్లస్ V3 ఉండాలి, V1 ఉండకూడదు కదా. కాబట్టి ఇది మనకి అసలు ప్యాసివ్ వాయిసే కాదు, ఆప్షన్ తీసి పడేసేయండి. సో మనకు ఆన్సర్ వస్తుంది, ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ఓకేనా, కొన్నిసార్లు ఏం చేస్తారు తెలుసా, వాడు బీ ఫామ్ ప్లస్ V3 ఇవ్వనే ఇవ్వడు, ఆప్షన్స్లలో V3 ఇవ్వనే ఇవ్వడు. V3 ఇవ్వలేనా అది మనకు ప్యాసివ్ వాయిసే కాదు, ఫస్ట్ ఆప్షన్ ఎలిమినేట్ చేసి పడేసేయాలి అంతే. ఓకేనా, ఆప్షన్ 2. 6th క్వశ్చన్ చెప్పండి అనేది, రాజేష్ ఈట్స్ మ్యాంగోస్. రాజేష్ ఈట్స్ మ్యాంగోస్ అంటే ఇది మనకు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అండి. సింపుల్ ప్రెజెంట్ కాబట్టి ప్రెజెంట్లో ఉందా, పాస్ట్లో ఉందా, ప్రెజెంట్లో ఉంది. ఇప్పుడు ఇచ్చింది ప్రెజెంట్లో ఉంది, యాక్టివ్ వాయిస్ కదా ఇది మనకు. బీ ఫామ్ ప్లస్ V3 లేదు కదా, యాక్టివ్ వాయిస్ ఇది. యాక్టివ్ వాయిస్ కాబట్టి ఎందులోకి మార్చాలి, ప్యాసివ్ వాయిస్లోకి మార్చాలి. యాక్టివ్ వాయిస్ ప్రెజెంట్లో ఉందా, పాస్ట్లో ఉందా, ప్రెజెంట్లో ఉంది. మరి ప్యాసివ్ వాయిస్ కూడా ప్రెజెంట్లోనే ఉండాలి, వర్ అనేది పాస్ట్, తీసేయండి. మ్యాంగోస్ ఆర్ ఈటెన్ బై హిమ్ బై రాజేష్. ఇక్కడ సబ్జెక్ట్ ఎవడండి, రాజేష్. మరి సబ్జెక్ట్ రాజేష్ అన్నప్పుడు సో ప్యాసివ్ వాయిస్ కూడా రాజేషే ఉండాలి కదా, కనుక లేదు కాబట్టి మనకు ఆన్సర్ వస్తుంది ఇక్కడ, ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. బై హిమ్ ఉంది ఇక్కడ, హిమ్ అనేది కాదు మనకు, రాజేష్ ఉండాలి కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, దే ప్లేడ్ ఫుట్బాల్ అంటే ఇది మనకు V2నే కదా ప్లేడ్ అనేది. చూడండి వాళ్ళు ఫుట్బాల్ ఆడారు. చెప్పండి యాక్టివ్ వాయిసా ప్యాసివ్ వాయిసా, వాళ్ళే కదా ఫుట్బాల్ ఆడేది పర్సన్సే కదా. సో ఫుట్బాల్ అనేది ఆబ్జెక్టు, దే అనేది సబ్జెక్ట్ అండి, సబ్జెక్ట్తో స్టార్ట్ అయింది యాక్టివ్ వాయిస్ ఇది. అయినా బీ ఫామ్ ప్లస్ V3 ఉంటే ప్యాసివ్ వాయిస్, లేకపోతే యాక్టివ్ వాయిస్ కదా. బీ ఫామ్ ప్లస్ V3 ఉందా, లేదు, లేదంటే యాక్టివ్ వాయిస్. మరి ఇప్పుడు దీన్ని ప్యాసివ్ వాయిస్లోకి ఎట్లా మార్స్తారు చూడండి, ఇక్కడ ప్రజెంటా పాస్టా ఇచ్చింది. ప్లేయిడ్ V2 అంటే పాస్ట్ కదా, V2 అంటే పాస్ట్ కాబట్టి యాక్టివ్ వాయిస్ పాస్ట్లో ఉంది అండి, ప్యాసివ్ వాయిస్ కూడా పాస్ట్లోనే ఉండాలి కదా. మరి అప్పుడు ఈజ్ ఎందుకు వస్తుంది నాన్న, తీసి పడేసేయండి అంతే. ఓకేనా, నెక్స్ట్ వన్, ఫుట్బాల్ హ్యాడ్ ప్లేడ్, ఫుట్బాల్ వర్ ప్లేడ్ అట. ఫుట్బాల్కు చూడండి, ఫుట్బాల్ జనరల్ వాజ్ వర్ అన్నప్పుడు ఫుట్బాల్ వర్ అంటాం. అసలు ఫుట్బాల్ సింగులర్ కాబట్టి వర్ వస్తుందా, రాదు, కాబట్టి ఆప్షన్ ఇచ్చేయండి. తర్వాత ఫుట్బాల్ వాజ్ ప్లేడ్, ఫుట్బాల్ హ్యాడ్ ప్లేడ్ అట. చూడండి అసలు హ్యాడ్ ఎందుకు చూడండి, హ్యాడ్ కాంబినేషన్ ఎట్లుంటుందండి, హ్యాడ్ బీన్ ఉంటుంది. హ్యాడ్ బీన్ ఉంటే హ్యాడ్లోకి మార్చాలి, హ్యాడ్ ఉంటే హ్యాడ్ బీన్లోకి మార్చాలి, ఉంటుందా మనకి ఇక్కడ లేదు. కాబట్టి ఇది మనకి ఆన్సర్ కాదు. అయినా ఇంకో తిరిగి కూడా చెప్పొచ్చు, అసలు ఇది ప్యాసివ్ వాయిసే కాదు. ఎందుకంటే బీ ఫామ్ ఉందా అసలు అక్కడ, ప్లేడ్ అనే V3 ఉంది కానీ బీ ఫామ్ ఉందా. హ్యాడ్ అనేది ఏంటిది, హ్యావ్ ఫామ్. హ్యావ్, హ్యాజ్, హ్యాడ్లు హ్యావ్ ఫామ్ అండి. బీ ఫామ్ కావాలి మనకు, బీను బీయింగ్ అన్న, యామిజర్ అన్న, వజ్వర్ అన్న, బీ ఫామ్ ప్లస్ V3 ఉండాలి. అసలు ఇలా బీ ఫామే లేదు కాబట్టి ఇది మనకు ఆన్సర్ కానే కాదు అసలు. కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్, ఆప్షన్ బి. నెక్స్ట్, షీ విల్ సింగ్ ఏ సాంగ్. విల్ అనేది ఏమవుతుందని మనకు విల్ బీ. ఓకేనా, విల్ అనేది విల్ బీ కాబట్టి ఇక్కడ విల్ బీ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉందా, వుడ్ బీ ఉంది, ఆన్సర్ కాదు. విల్ హ్యావ్ ఉంది, ఇది ఆన్సర్ కాదు. విల్
విల్ బీ సింగ్ విల్ బీ సంగ్ అట. చెప్పండి, ఇది యాక్టివ్ వాయిసే కదా V1 ఉందంటే. మరి ప్యాసివ్ వాయిస్ అంటే కంపల్సరీ బీ ఫామ్ ప్లస్ V3, బీ ఫామ్ ప్లస్ V3 అండి. V3 ఎట్లా ఉంటుంది? సింగ్ శాంగ్ సంగ్, సింగ్ శాంగ్ సంగ్, సింగ్ శాంగ్ సంగ్ కాబట్టి V3 అంటే సంగ్ కదా. బట్ మనకు సింగ్ V1 ఇచ్చిండు, ఆన్సర్ కాదు. బట్ ఆప్షన్ డి ఇస్ ద ఆన్సర్, ఆప్షన్ డి. నెక్స్ట్ 9th క్వశ్చన్ చూడండి. ఇక్కడ కృష్ణమోహన్ హ్యాస్ టాట్ కెమిస్ట్రీ. మీరు ఫస్ట్ ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి, దాని తర్వాత ఎక్స్ప్లెనేషన్ చూడండి అంతే. ఓకేనా? సో కృష్ణమోహన్ హ్యాస్ టాట్ కెమిస్ట్రీ, డైరెక్ట్ ఆన్సర్ చెప్పొచ్చు. హ్యావ్ హ్యాజ్లు ఉంటే ఏమవుతాయి? హ్యావ్ బీన్ హ్యాస్ బీన్లు అవుతాయి అంతే. హ్యావ్ బీన్ హ్యాస్ బీన్లు అవుతాయి కాబట్టి ఈ రెండు అసలు మనకు ఆన్సర్లుగానే కావు. హ్యాస్ బీనా హ్యావ్ బీనా అనేది చూసుకోవాలి అంతే. చెప్పండి, కెమిస్ట్రీ అంటే సింగులరా ప్లూరలా? సింగులర్. కెమిస్ట్రీ అంటే సింగులర్ కాబట్టి మరి అప్పుడు మనకి హ్యాస్ వస్తుందా హ్యావ్ వస్తుందా? సింగులర్ వెర్బ్ రావాలి. ఎస్ ఉన్న వెర్బులు సింగులర్ వెర్బులు కాబట్టి హ్యాస్. కెమిస్ట్రీ అంటే ఇట్ అన్నట్టే కదా. ఇట్ హ్యాస్ బీన్ అంటారా, ఇట్ హ్యావ్ బీన్ అంటారా? ఇట్ హ్యాస్ బీన్ అంటాం. బట్ ఆప్షన్ సి. నెక్స్ట్ వన్ 10th క్వశ్చన్ చూడండి. ఇక్కడ వి ప్రొవైడ్ ఎవ్రీథింగ్. వి ప్రొవైడ్ ఎవ్రీథింగ్ అంటే సబ్జెక్ట్ ప్లస్ V1 కదా. ఇది మనకు సింపుల్ ప్రెజెంట్లో ఉంది, సింపుల్ ప్రెజెంట్ యాక్టివ్ వాయిస్లో ఉంది. మరి దీన్ని ప్యాసివ్ వాయిస్లోకి మార్చాలి. మరి దీన్ని ప్యాసివ్ వాయిస్లోకి మార్చాలి అంటే చూడండి, ఇక్కడ జాగ్రత్తగా చూడండి, ఆప్షన్ చూద్దాం. V1 అంటే ప్రెజెంటా పాస్టా? ప్రెజెంట్. యాక్టివ్ వాయిస్ ప్రెజెంట్లో ఉంది కాబట్టి ప్యాసివ్ వాయిస్ కూడా ప్రెజెంట్లోనే ఉండాలి కదా. చూడండి, వాజ్ అనేది పాస్ట్ తీసేయండి, హ్యాడ్ అనేది కూడా పాస్టే తీసేయండి. ఓకేనా? రెండు ఉన్నాయి. ఈజ్ ప్రొవైడెడ్ ఉంది, హ్యాస్ బీన్ ప్రొవైడెడ్ ఉంది. చూడండి, ప్రజెంట్లో ఏమేమి ఉంటాయంటే యామ్ ఈజ్ ఆర్లు ప్రజెంట్లే, హ్యావ్ హ్యాజ్లు ప్రజెంట్లే, హ్యావ్ బీన్ హ్యాస్ బీన్లు కూడా ప్రజెంట్లే, డూ డజ్లు కూడా ప్రజెంట్లే. పాస్ట్లో ఏముంటాయి? వజ్ వర్ కానీ, హ్యాడ్ కానీ, ఓకేనా, హ్యాడ్ బీన్ కానీ, ఇవి మనకు పాస్ట్లో అయిపోతాయి అండి. రైట్? అయితే ఇక్కడ హ్యాస్ బీన్ వచ్చే ఛాయిస్ ఉంది. అసలు హ్యాస్ బీన్ ఎప్పుడు వస్తుందండి? హ్యావ్ హ్యాజ్లు ఉంటే హ్యావ్ బీన్లు వస్తాయి, హ్యావ్ బీన్ హ్యాస్ బీన్లు వస్తాయి. పైన హ్యావ్ హ్యాజ్ లేనే లేవు కాబట్టి హ్యావ్ బీన్ హ్యాస్ బీన్ అవసరమే లేదు. మిగిలింది ఏంది? ఇక్కడ ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. అయినా మీకు ఏమని చెప్పిన, సింపుల్ ప్రెజెంట్ వచ్చినప్పుడు సబ్జెక్ట్ ప్లస్ V1, సింపుల్ ప్రెజెంట్ వచ్చినప్పుడు ఏం తీసుకోవాలి మనము? హెల్పింగ్ వర్బ్స్ యామ్ ఈజ్ ఆర్, యామ్ ఈజ్ ఆర్ తీసుకోవాలి కాబట్టి ఇక్కడ ఈజ్ ఉంది కదా. సో మనకు ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్, ఆప్షన్ ఏ. 11th క్వశ్చన్, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. డూ ఇట్. డూ ఇట్ అండి. చూడండి, ఇక్కడ డూ ఇట్ అంటే ఇది మనకి దీన్ని ఏమంటామంటే ఇంపరేటివ్ సెంటెన్స్ అంటాం. దీన్ని ఏమంటున్నానా? ఇంపరేటివ్ సెంటెన్స్ అంటాం. ఇంపరేటివ్ సెంటెన్స్ చాలా ఇంపార్టెంట్ మోడల్ ఇది. ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే ఏంటంటే సెంటెన్స్లో మనకు సబ్జెక్ట్ అనేది కనిపించదు. ఫర్ ఎగ్జాంపుల్, క్లోజ్ ద డోర్, క్లోజ్ ద డోర్, డోర్ని క్లోజ్ చేయండి అని. క్లోజ్ అనేది ఏంటి? డైరెక్ట్ ఇది మనకు V1. దేన్ని క్లోజ్ చేయమంటున్నా? డోర్ని. సో డోర్ ఏమవుతుంది అక్కడ? ఆబ్జెక్టు. ఇక్కడ సబ్జెక్ట్ అనేది ఉండదు అన్నమాట. సో సబ్జెక్ట్ అనేది మెన్షన్ చేయకపోతే, జనరల్గా సబ్జెక్ట్ అనేది మెన్షన్ చేయకుండా ఉంటే ఆ సెంటెన్సెస్ని ఏమంటామంటే ఇంపరేటివ్ సెంటెన్సెస్ అంటాం. మరి ఇంపరేటివ్ సెంటెన్స్ వచ్చినప్పుడు ఇలా ఇంపరేటివ్ సెంటెన్స్ వచ్చినప్పుడు మనకు ప్యాసివ్ వాయిస్ ఏమవుతుందంటే, జాగ్రత్త రాసుకోండి, లెట్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ లెట్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ బి ప్లస్ V3. ఓకేనా? లెట్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ బి ప్లస్ V3. ఓకేనా? చూడండి, ఇక్కడ లెట్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ బి ప్లస్ V3 రాయాలి. రైట్? మరి ఇప్పుడు లెట్ సెంటెన్స్లో ఉండాలండి. లెట్ ఫస్ట్ లెట్ రాయాలి. ఆబ్జెక్ట్ ఏంటిది ఇక్కడ? ఇట్. లెట్ ఇట్, లెట్ ఇట్, లెట్ ఇట్, లెట్ ఇట్. తర్వాత ఏం రావాలి మనకు? బి. లెట్ ఇట్ బి ఉండాలి. వాజ్ రాదు, ఈజ్ రాదు, హ్యాస్ బీన్ రాదు. ఓకేనా? లెట్ ఇట్ బి డన్, లెట్ ఇట్ బి డన్. కాబట్టి మనకు ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. ఆప్షన్ ఏ అనేది మనకు ఆన్సర్ అవుతుందండి. చూడండి, ఇంపరేటివ్ సెంటెన్స్ వచ్చినప్పుడు ఇలాగే చూసుకోవాలి. క్లోజ్ ద డోర్ అంటే అప్పుడు ఏమవుతుంది చెప్పండి? లెట్ ద డోర్ బీ క్లోజ్డ్, లెట్ ద డోర్ బీ క్లోజ్డ్ అలా. నెక్స్ట్ 12th క్వశ్చన్ చూడండి. ఇక్కడ దే ఎక్స్పోర్టెడ్ కాటన్ ఫ్రమ్ ద మార్కెట్. దే అనేది ఇక్కడ సబ్జెక్ట్ అండి. ఎక్స్పోర్ట్ చేసిరు అనమాట, వెర్బ్ V2. దేన్ని ఎక్స్పోర్ట్ చేసిరు? ఇక్కడ కాటన్. కాబట్టి మనకి ఇది ఏమవుతుంది? ఆబ్జెక్ట్ అవుతుంది. ఓకేనా? సో ఆబ్జెక్ట్ ఏంటిది ఇక్కడ? కాటన్. మరి ఇప్పుడు ఇక్కడ చూడండి, జాగ్రత్త చూడండి, V2 అంటే సింపుల్ పాస్ట్ కదా. సింపుల్ పాస్ట్ కాబట్టి ఏమొస్తాయి? ప్యాసివ్ వాయిస్లో వర్జ్ వర్లు వస్తాయి అంతే, డైరెక్ట్ ఆన్సర్ చెప్పొచ్చు. అయినా ఇది ప్రెజెంట్లో ఉందా పాస్ట్లో ఉందా? V2 అంటే పాస్ట్. ఇప్పుడు యాక్టివ్ వాయిస్ పాస్ట్లో ఉంది కాబట్టి ప్యాసివ్ వాయిస్ కూడా పాస్ట్లోనే ఉండాలి కదా. హ్యాజ్ అంటే ప్రెజెంట్ ఆన్సర్ కాదు, వాజ్ హ్యాజ్ అంటే ప్రెజెంట్ మళ్ళీ ఆన్సర్ కాదు, ఈజ్ అంటే కూడా ప్రెజెంట్ ఆన్సర్ కాదు. సో ఆన్సర్ ఏమొస్తుంది? డైరెక్ట్గా ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. అంతే. ఇవే టెక్నిక్స్ మనకు వస్తాయి అక్కడ. చెప్తున్నా కదా, ఇవే టెక్నిక్స్ ఉంటాయి, వేరే ఏం ఉండవు మీకు అక్కడ. ఓకేనా? సో యాక్టివ్ వాయిస్ ప్రెజెంట్లో ఉంటే ప్యాసివ్ వాయిస్ ప్రెజెంట్లోనే ఉండాలి. యాక్టివ్ వాయిస్ పాస్ట్లో ఉంటే ప్యాసివ్ వాయిస్ పాస్ట్లోనే ఉండాలి. ఇచ్చింది ఏంటిది? బీ ఫామ్ ప్లస్ V3 ఉంటే ప్యాసివ్ వాయిస్, బీ ఫామ్ ప్లస్ V3 లేకపోతే యాక్టివ్ వాయిస్. డైరెక్ట్ చెప్పొచ్చు యాక్టివ్ వాయిస్లో ఉంది అని. బీ ఫామ్ ప్లస్ V3 లేదు కదా, కాబట్టి మనకు ప్యాసివ్ వాయిస్ అంటే మళ్ళీ పాస్ట్లోకి రావాలి. సో వాస్. ఈజ్ ప్రెజెంటే, హ్యాస్ ప్రెజెంటే, సో వాస్. కాబట్టి మనకు ఆప్షన్
2 ఆప్షన్ బి. నెక్స్ట్ డూ దే రైట్ గ్రూప్ 1 ఎగ్జామ్. ఇది క్వశ్చన్స్ అండి. చూడండి క్వశ్చన్స్నే మార్చడం ప్యాసివ్ వాయిస్లోకి. క్వశ్చన్స్ని ప్యాసివ్ వాయిస్లోకి ఎట్లా మార్స్తామంటే చూడండి ఇక్కడ డూ దే రైట్ గ్రూప్ 1 ఎగ్జామ్. డూ జాగ్రత్త చూసుకున్నాను డూ. సో మీకు డూ డస్లతోటి క్వశ్చన్స్ వచ్చాయి అంటే ఓకేనా, వీటి మనం ఎస్ఆర్ నో క్వశ్చన్స్ అంటాం. డూ డస్లతోటి క్వశ్చన్స్ వచ్చాయి అంటే మరి అప్పుడు డూ డస్ అంటే అది ఏ టెన్స్ అండి, సింపుల్ ప్రెజెంట్ అనమాట. ఏ టెన్స్ అది మనకు సింపుల్ ప్రెజెంట్ అనమాట. కాబట్టి సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో మనకి ఇచ్చాడు అండి. మరి సింపుల్ ప్రెజెంట్లో ఓకేనా, ప్రెజెంట్లో ఉంది కాబట్టి యాక్టివైజ్ ప్రెజెంట్లో ఉంటే ప్యాసివైజ్ కూడా ప్రెజెంట్లోనే ఉండాలి కదా. వాజ్ ఎందుకు ఈ ఆప్షన్ తీసేసిన, ఫస్ట్ ఈ ఆప్షన్ తీసేసిన రైట్. దాని తర్వాత చూడండి జాగ్రత్తగా గ్రూప్ 1 ఎగ్జామ్ ఈజ్ రిటర్న్ బై దెమ్. ఈజ్ గ్రూప్ 1 ఎగ్జామ్ రిటర్న్ బై దెమ్. ఈజ్ గ్రూప్ 1 ఎగ్జామ్ రిటర్న్ బై దెమ్. రిటర్న్ బై దే ఉంది, అక్కడ దెమ్ ఉంది, దే ఉంది. బై దెమ్ అంటామా బై దే అంటామా, బై దెమ్ అంటాం. బై దే అనం కాబట్టి ఈ ఆప్షన్ కూడా పోయింది. సి ఆప్షన్ పోయింది, డి ఆప్షన్ పోయింది. రెండు ఉన్నాయండి. గ్రూప్ 1 ఎగ్జామ్ ఈజ్ రిటర్న్ బై దెమ్. ఈజ్ గ్రూప్ 1 ఎగ్జామ్ రిటర్న్ బై దెమ్. అయితే జాగ్రత్తగా చూసుకోండి. జనరల్గా మనకు ఓకేనా, జనరల్గా మనకు ఒక క్వశ్చన్ అనేది ఓకేనా, ఒక క్వశ్చన్ అనేది దేంతో స్టార్ట్ అవుతుందండి, హెల్పింగ్ వర్బ్తో స్టార్ట్ అవుతుంది నార్మల్గా. ఒక ఎస్ఆర్ నో క్వశ్చన్, డబ్ల్యూహెచ్ క్వశ్చన్ అయితేనేమో డబ్ల్యూహెచ్ వర్డ్తో స్టార్ట్ అవుతుంది. ఎస్ఆర్ నో క్వశ్చన్ దేంతో స్టార్ట్ అవుతుంది, ఒక హెల్పింగ్ వర్బ్తో స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు యాక్టివ్ వాయిస్ ఒకవేళ, చాలా ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి, యాక్టివ్ వాయిస్ అనేది హెల్పింగ్ వర్బ్తో స్టార్ట్ అయింది అనుకున్నాను. యాక్టివ్ వాయిస్ అనేది హెల్పింగ్ వర్బ్తో స్టార్ట్ అవుతే మరి ప్యాసివ్ వాయిస్ కూడా దేంతో స్టార్ట్ కావాలి, హెల్పింగ్ వర్బ్ తోటి స్టార్ట్ కావాలి. అది యాక్టివ్ వాయిస్ ప్రజెంట్లో ఉంటే ప్యాసివ్ వాయిస్ ప్రజెంట్లోనే ఉండాలి కదా. అట్లనే యాక్టివ్ వాయిస్ హెల్పింగ్ వర్బ్తో స్టార్ట్ అవుతే ప్యాసివ్ వాయిస్ కూడా హెల్పింగ్ వర్బ్ తోటే స్టార్ట్ కావాలి. అది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇంకో పాయింట్ చెప్పనా, యాక్టివ్ వాయిస్లో నాట్ ఉంటే ప్యాసివ్ వాయిస్ కూడా నాట్లోనే ఉండాలి, నాట్ తోటి రాయాలి. కాబట్టి ఇప్పుడు యాక్టివ్ వాయిస్ అనేది డూ అంటే హెల్పింగ్ వర్బ్ అయ్యేది ఇక్కడ. సో మనకు డూ దే ఇది మనకి హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ అండి. బట్ హెల్పింగ్ వర్బ్ తోటి స్టార్ట్ అయింది కాబట్టి యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ కూడా దేంతో స్టార్ట్ కావాలి, హెల్పింగ్ వర్బ్ తోటి స్టార్ట్ కావాలి. మరి ఇప్పుడు హెల్పింగ్ వర్బ్తో స్టార్ట్ అయిందంటే గ్రూప్ 1 ఎగ్జామ్ ఈజ్ రిటర్న్ బై, ఈజ్ గ్రూప్ 1 ఎగ్జామ్ రిటర్న్ బై దెమ్మా, ఈజ్ గ్రూప్ 1 ఎగ్జామ్ రిటర్న్ బై దెమ్. అది ఓకేనా, ఇక్కడ వచ్చింది కాబట్టి మీకు ఫిక్స్ అయిపోతుంది ఈ పాయింట్ ఇక్కడ చెప్తే. బట్ మనకు ఆప్షన్ 2 ఇస్ ద ఆన్సర్. ఆప్షన్ 2. చూడండి ఇక్కడ క్లోజ్ ద డోర్ చెప్పినా కదా, ఇంపరేటివ్ సెంటెన్స్ అని. ఇంపరేటివ్ సెంటెన్స్ ఎట్లా మారుస్తాను చెప్పండి, లెట్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ బి ప్లస్ V3. ఇక్కడ సబ్జెక్ట్ ఏం కనిపిస్తలేదన్నా మీకు, సబ్జెక్ట్ కనిపిస్తలేదు కాబట్టి డైరెక్ట్ V1తో స్టార్ట్ అవుతే వాటిని ఇంపరేటివ్ సెంటెన్సెస్ అంటాం. ఇంపరేటివ్ సెంటెన్స్ ఎలా ఉంటాయంటే ఆర్డర్స్ కానీ రిక్వెస్ట్లు కానీ ఓకేనా, ఇలా కమాండ్స్ కానీ ఇలా ఉంటాయండి. కాబట్టి ఇది మనకి ఏమవుతుందంటే క్లోజ్ డోర్ అంటే ఇంపరేటివ్. లెట్ ద డోర్ బీ క్లోజ్డ్, లెట్ ద డోర్ బీ క్లోజ్డ్ ఇక్కడ ఉందండి. బీ ఫామ్ ప్లస్ V3 ఉండాలి కదా మనకు కంపల్సరీ. అందుకే ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ప్లీజ్ లెండ్ మీ యువర్ స్కూటర్. చూడండి ప్లీజ్ అనేది ఎట్లా రాసుకోవాలి చూడండి. ఇక్కడ ప్లీజ్ లెండ్ మీ యువర్ స్కూటర్ అంటే చూడండి రిక్వెస్ట్లు అండి. వీటిని ఏమంటామంటే రిక్వెస్ట్లు అండి. అయితే రిక్వెస్ట్లు వచ్చినప్పుడు మనం ఎలా రాసుకోవాలి ప్యాసివ్ వాయిస్. చూడండి రిక్వెస్ట్ వచ్చినప్పుడు ఎలా రాసుకోవాలంటే ప్యాసివ్ వాయిస్ జాగ్రత్తగా రాసుకోండి. ఇది ఆన్సరు, యు ఆర్ రిక్వెస్టెడ్ 2 + V1. యు ఆర్ రిక్వెస్టెడ్ 2 + V1. రిక్వెస్ట్లు వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే మనము ఈ స్ట్రక్చర్ వాడాలి నాన్న. యు ఆర్ రిక్వెస్టెడ్ 2 + V1. యు ఆర్ రిక్వెస్టెడ్ 2 + V1. ఓకేనా. సో ప్లీజ్ కానీ కైండ్లీ కానీ కనిపిస్తే మీరు ఏం చేయాలంటే ప్యాసివ్ వాయిస్లో యు ఆర్ రిక్వెస్టెడ్ 2 + V1. V1 అంటే అక్కడ ఉన్న వెర్బ్ రాయాలి. యు ఆర్ రిక్వెస్టెడ్ అనమాట. ఓకేనా. చూడండి ఇక్కడ మనకు యు ఆర్ రిక్వెస్టెడ్ ఉండాలి కాబట్టి యు వర్ ఉంది. ఇంపరేటివ్ సెంటెన్స్ని ప్యాసివ్ వాయిస్లో రాసేటప్పుడు పాస్ట్లో రాయకూడదు. ఎందుకంటే V1 కదా, V1 అంటే ప్రెసెంట్ అన్నట్టే కదా, పాస్ట్లో రాయకూడదు. కాబట్టి రెండు ఆప్షన్స్ పోయినాయి. యు ఆర్ రిక్వెస్టెడ్ ఉంది, యు ఆర్ రిక్వెస్ట్ ఉంది. ప్యాసివ్ వాయిస్ అంటే బీ ఫామ్ ప్లస్ V3 ఉండాలి. ఇక్కడ ఏముంది, V1 ఉంది. కాబట్టి ఇది మనకు ఆన్సర్ కాదు. సో ఆన్సర్ ఏమొస్తుంది, ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. యు ఆర్ రిక్వెస్టెడ్ టు లెండ్ మీ యువర్ స్కూటర్. ఆప్షన్ ఏ, అంతే సింపుల్. నెక్స్ట్ క్వశ్చన్ అండి, వి టుక్ సమ్ వాటర్ ఇన్ ఏ గ్లాస్. వి టుక్ సమ్ వాటర్, వి అనేది సబ్జెక్టు, టుక్ అనేది V2, నెక్స్ట్ సమ్ వాటర్ అనేది ఆబ్జెక్ట్ అండి. మరి V2 + ఆబ్జెక్ట్, సబ్జెక్ట్ ప్లస్ V2 + ఆబ్జెక్ట్ అంటే సింపుల్ పాస్ట్లో ఉంది కదా, సింపుల్ పాస్ట్లో ఉంది కాబట్టి ఈజ్ అనేది రాదు. దాని తర్వాత వాస్ టేకెన్ ఉంది, హ్యాడ్ టేకెన్ ఉంది, హ్యాడ్ బీన్ టేకెన్ ఉంది. చెప్పండి, హ్యాడ్ ఎప్పుడు వస్తుందండి, హ్యాడ్ వస్తే హ్యాడ్ బీన్ రావాలి, హ్యాడ్ బీన్ వస్తే హ్యాడ్ రావాలి. ఇక్కడ హ్యాడ్ బీన్ ఏమైనా ఉన్నాయా, ఏం లేవు. కాబట్టి హ్యాడ్కి సంబంధమే లేదు. సో మనకు ఆన్సర్ వస్తుంది ఆప్షన్ 2. వాస్ టేకెన్ ఇన్ గ్లాస్, ఇన్ ఏ గ్లాస్ ఉండాలి, అక్కడ మిస్ అయింది అంతే. ఓకేనా, అది ఆప్షన్ 2. నెక్స్ట్ వన్, కాల్ హిమ్ అనేది కూడా సో V1తో స్టార్ట్ అయింది డైరెక్ట్గా, V1 + ఆబ్జెక్ట్ నాను.
సో V1తో స్టార్ట్ అయింది కాబట్టి ఇది మనకి ఏమవుతుంది చెప్పండి, ఇంపరేటివ్ సెంటెన్స్ అవుతుంది. ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే మనకి ఏం తీసుకోవాలి, లెట్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ బి ప్లస్ V3. బట్ ఆప్షన్ డి ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ డి. ఐ గేవ్ హిమ్ ఏ గిఫ్ట్. ఐ గేవ్ హిమ్ ఏ గిఫ్ట్ అంటే ఇక్కడ చూడండి రెండు ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. ఐ ఏమో సబ్జెక్టు, నేనేమి ఇచ్చినా గిఫ్ట్ ఇచ్చిన, ఎవరికి ఇచ్చిన, అతనికి ఇచ్చిన. కాబట్టి ఇది ఆబ్జెక్టే ఇది ఆబ్జెక్టే అండి. రెండు ఆబ్జెక్ట్స్ ఉన్నప్పుడు మరి ఏ ఆబ్జెక్ట్ తోటి రాయాలి ప్యాసివ్ వాయిస్, రెండింటితోటి రాసుకోవచ్చు. ఫస్ట్ పాయింట్ చూడండి, రెండు ఆబ్జెక్ట్స్ ఉన్నప్పుడు మనము రెండింటితోటి రాసుకోవచ్చు అండి. కానీ రెండు మనకు ఆప్షన్స్లో ఉన్నాయి అనుకోండి, రెండు మనకు ఆప్షన్స్లో ఉన్నప్పుడు మనం అప్పుడు రెండు కరెక్టే, రెండు ఆప్షన్స్లో ఉన్నప్పుడు మనం ఏది చూజ్ చేసుకోవాలి అంటే సో పర్సన్, ఓకేనా. సో పర్సన్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలన్నమాట, ఓకేనా. పర్సన్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి కాబట్టి చూడండి, ఐ గేవ్ అంటే సింపుల్ పాస్ట్లో ఉంది కాబట్టి వాజ్ వర్ రావాలి. హీ వాజ్ గివెన్ ఏ గిఫ్ట్ వాజ్ గివెన్ టు హిమ్ బై మీ. హీ వాజ్ గివెన్ మనిషితో స్టార్ట్ చేస్తే హీ వాజ్ గివెన్, గిఫ్ట్తో స్టార్ట్ చేస్తే గిఫ్ట్ వాజ్ గివెన్. రెండు కరెక్టే, కానీ రెండిట్లో ఏది అంటే మాత్రం మనిషితో ఉన్నది ఆన్సర్ అవుతుందండి. కానీ థర్డ్ ఆప్షన్ చూడండి, ఏ అండ్ బి రెండు కరెక్టే అని ఒక ఆప్షన్ ఇచ్చిండు కాబట్టి రెండు కరెక్టే అంటే రెండు అయితే కరెక్టే కదా. ఇప్పుడు మనకు ఆప్షన్ సి ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ సి. నెక్స్ట్ వన్, హీ ఆఫర్డ్ మీ ఏ చైర్. చూడు ఇది కూడా సేమ్, హీ ఆఫర్డ్ మీ, నాకు ఆఫర్ చేసిండు. చూడండి, హీ ఆఫర్డ్ ఏ చైర్ అదొక సెంటెన్స్ అన్నట్టు, హీ ఆఫర్డ్ మీ ఇక నేను ఆబ్జెక్ట్నే, చైర్ కూడా ఆబ్జెక్టే అండి. రెండింటితో రాసుకోవచ్చు ప్యాసివ్ వాయిస్, కానీ ఇక్కడ మనిషికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి మనం. రెండు రైటే, కానీ రెండిట్లో ఏదన్నప్పుడు మాత్రం మనిషితోటి రాసిన ప్యాసివ్ వాయిస్ కరెక్ట్ అనమాట. పర్సన్ తోటి రాసిన ప్యాసివ్ వాయిస్ కరెక్ట్, పర్సన్ ఆబ్జెక్ట్ లాగా చేసుకొని రాసిన ప్యాసివ్ వాయిస్ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. కాబట్టి రెండు ఇచ్చిండు, కానీ ఇక్కడ సి ఆప్షన్లో ఏ అండ్ బి ఇచ్చిండు కాబట్టి రెండు కరెక్టే. గెట్ అవుట్, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. గెట్ అవుట్. సో గెట్ అవుట్ అన్నప్పుడు ఇది కూడా మనకి దేంతో స్టార్ట్ అయిందండి, V1తో స్టార్ట్ అయింది. అవుట్ అనేది మనకి ఆబ్జెక్ట్ కాదు, అవుట్ అనే ఆబ్జెక్ట్ కాదు. ఆబ్జెక్ట్ అంటే నౌన్ అన్న ప్రొనౌన్ అన్న కావాలి, ఓకేనా. అవుట్ అనేది మనకి ఆబ్జెక్ట్ కాదు. అది ఏమవుతుందంటే మనకి ఏమవుతుంది చెప్పండి, అది మనకు జనరల్గా సో ఏమవుతుందంటే యాడ్ వర్బ్ అవుతుంది. ఏమవుతుంది, యాడ్ వర్బ్ అవుతుంది, రైట్. మరి ఇప్పుడు ఇక్కడ దీన్ని ఎట్లా మార్చుకోవాలి, గెట్ అవుట్ అన్నప్పుడు మనం ఇక్కడ ఎలా మార్చుకోవాలి అంటే దీన్ని, సో ఇది మనకు ఆర్డర్ లాగా ఉంది కాబట్టి యు ఆర్ ఆర్డర్డ్, ఓకేనా. యు ఆర్ ఆర్డర్డ్ 2 + V1. ప్లీజ్ కైండ్లీ వచ్చినప్పుడేమో యు ఆర్ రిక్వెస్టెడ్ 2 + V1. ఇలా ఆర్డర్ లాగా వస్తేనేమో యు ఆర్ ఆర్డర్డ్ 2 + V1. కాబట్టి యు ఆర్ ఆర్డర్డ్ 2 + V1 ఉండాలి కంపల్సరీ, అడ్వైజ్డ్ కాదు ఇది, ఓకే. తీసేయండి. రిక్వెస్టెడ్ అంటామా, ఎందుకంటే ఇక్కడ మనకు చూడండి ప్లీజ్ కైండ్లీ ఉంటే ఇది మనకు ఆన్సర్ అయ్యేదేమో, లేదు కాబట్టి మనకి ఇది మనకు ఆన్సర్ కాదు, రైట్. తర్వాత యు ఆర్ ఆర్డర్డ్ గెట్ అవుటా, టు గెట్ అవుటా, టు గెట్ అవుట్, 2 + V1 ఉండాలి. మరి మనకు ఆప్షన్ డి ఈజ్ ద ఆన్సర్. సార్ వెళ్దాక మరి లెట్ చెప్పారు కదా సార్, లెట్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ బి ప్లస్ V3 చెప్పారు కదా సార్ అని డౌట్ పడతారు చాలామంది. చూడండి, ఇంపరేటివ్ సెంటెన్స్లు వచ్చినప్పుడు డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. అయితే ఆబ్జెక్ట్ ఉంటేనేమో లెట్ ప్లస్ ఆబ్జెక్ట్ స్ట్రక్చర్ రాసుకోవాలి. ఇప్పుడు కంప్లీట్ యువర్ వర్క్ అనేది ఆబ్జెక్ట్ ఉంది, క్లోజ్ ద డోర్ అనే ఆబ్జెక్ట్ ఉంది. సో ఆబ్జెక్ట్ ఉన్నప్పుడేమో లెట్ ప్లస్ ఆబ్జెక్ట్ స్ట్రక్చర్ ఉంది కదా, ఇక్కడ ఆబ్జెక్ట్ రాయాలి కదా, అది రాసుకోవాలి. ఇక్కడ ఆబ్జెక్ట్ ఉందా మరే లేదు, ఇక్కడ ఆబ్జెక్ట్ లేనప్పుడు నువ్వు ఈ స్ట్రక్చర్ ఎట్లా యూజ్ చేస్తావు, ఇది యూజ్ చేయాలంటే లెట్ ప్లస్ ఆబ్జెక్ట్ రాయాలి, ఇక్కడ ఆబ్జెక్ట్ లేదు కాబట్టి ఆర్డర్స్, ఓకేనా. మీకు జనరల్ ఇంపరేటివ్ సెంటెన్స్లో ఆబ్జెక్ట్స్ ఉన్నప్పుడు ఒకటి ఉంటే ఆబ్జెక్ట్స్ లేనప్పుడు ఒకటి ఉంటాయి. ఆబ్జెక్ట్ ఉన్నప్పుడు ఇదే రాయి, లెట్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ బి ప్లస్ V3. ఆబ్జెక్ట్ లేకపోతే అప్పుడు నువ్వు యు ఆర్ ఆర్డర్డ్ 2 + V1 రాసుకోవచ్చు, ఓకేనా. కాబట్టి మనకు ఆన్సర్ డి. నెక్స్ట్, డస్ హీ ప్లే క్రికెట్ చెప్పండి అనేది. డస్ హీ ప్లే క్రికెట్ అంటే ఇది మనకు క్వశ్చన్ లాగా ఉంది కదా, హెల్పింగ్ వర్బ్తో స్టార్ట్ అయింది కదా. యాక్టివ్ వాయిస్ క్వశ్చన్ లాగా ఉంది, హెల్పింగ్ వర్బ్తో స్టార్ట్ అయింది కాబట్టి ప్యాసివ్ వాయిస్ కూడా హెల్పింగ్ వర్బ్ తోటి స్టార్ట్ కావాలి. చూడండి, ఇక్కడ క్రికెట్ ఉంది, హెల్పింగ్ వర్బ్తో స్టార్ట్ కావాలి కాబట్టి రెండు ఆప్షన్స్ తీసేసిన, అయిపోయాయి రెండు. ఎంత సింపుల్ చూడండి. నెక్స్ట్, వాస్ క్రికెట్ ఉంది, ఈజ్ క్రికెట్ ఉంది, మొత్తం మర్చిపోండి, ఇంకా అంత అవసరం లేదు. వాస్ క్రికెట్, ఈజ్ క్రికెట్ అన్నప్పుడు డస్ అనేది ఫస్ట్ ఇది యాక్టివ్ వాయిస్లో ఉందా ప్యాసివ్ వాయిస్లో ఉందా, యాక్టివ్ వాయిస్లో ఉంది. B1 + V3 లేదు కదా, యాక్టివ్ వాయిస్లో ఉంది. డస్ అనేది ప్రెజెంటా పాస్టా, ప్రెజెంట్. యాక్టివ్ వాయిస్ ప్రెజెంట్లో ఉంది కాబట్టి ప్యాసివ్ వాయిస్ కూడా ప్రెజెంట్లోనే ఉండాలి కదా. వాజ్ అనేది మరి పాస్ట్ కదా, కాబట్టి అది ఆన్సర్ పోతే మనకు ఆన్సర్ వస్తుంది. ఆప్షన్ సి ఈజ్ ద ఆన్సర్. ఈజ్ క్రికెట్ ప్లేడ్ బై హిమ్, ఆప్షన్ సి అనేది మనకు ఆన్సర్ అవుతుందండి, అంతే. షీ కెనాట్ టేక్ బుక్స్, కెనాట్ యాక్టివ్ వాయిస్ నెగిటివ్లో ఉంటే ప్యాసివ్ వాయిస్ కూడా నెగిటివ్లో ఉండాలి. కెన్ అనేది కెన్ బి అవుతుంది నార్మల్గా, కెనాట్ అనేది కెనాట్ బి అవుతుంది. కెన్ అనేది కెన్ బి, కెనాట్ అనేది కెనాట్ బి అవుతుంది. కాబట్టి క్యాంట్ బి కావాలి. చూడండి, యాక్టివ్ వాయిస్ నెగిటివ్ ఉంది కదా, ప్యాసివ్ వాయిస్ కూడా నెగిటివే ఉండాలి. ఈ రెండు ఆప్షన్ చూడండి, అసలు పాజిటివ్ ఉన్నాయి, రెండు పోయినాయి మనకు.
ఓకే, నెగిటివ్ ఉంది కదా, ఆమె బుక్స్ తీసుకోలేదు అని. ఓకేనా, రైట్. నెక్స్ట్ బుక్స్ క్యాన్ బి, బుక్స్ కుడ్ బి. కెనాట్ అనేది కెనాట్ బి అవుతుంది, కుడ్ అయితే కాదు కదా. కాబట్టి మనకు ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్, ఆప్షన్స్. నెక్స్ట్ క్వశ్చన్, హిస్ టీచర్ ప్రైజ్డ్ హిమ్. హిస్ టీచర్ ప్రైజ్డ్ హిమ్ అంటే ప్రైజ్డ్ అనేది మనకు V2 అండి. V2 కాబట్టి పాస్ట్లో ఉంది కాబట్టి ఈజ్ అయితే రాదు, తీసేయండి. హ్యాస్ బీన్ కూడా రాదు, తీసేయండి. పాస్ట్లో ఉంది కదా. మరి హ్యాడ్ బీన్ వస్తుందా, వాజ్ వస్తుందా అంటే ఇక్కడ హ్యాడ్ ఉంటే హ్యాడ్ బీన్ ప్యాసివ్ వాయిస్లో వచ్చేది. హ్యాడ్ లేదు కాబట్టి ఇది మనకు ఆన్సర్ కాదు. సో ఆన్సర్ ఏమొస్తుంది, ఆప్షన్ 2. సింపుల్ పాస్ట్లో ఉంది కాబట్టి వాజ్ వర్ ప్లస్ V3 ఉండాలి. ద బాయ్స్ ఆర్ మేకింగ్ కైట్స్. కైట్స్ తయారు చేస్తున్నారు బాయ్స్. చూడండి, బాయ్స్ ఆర్ మేకింగ్, ద బాయ్స్ ఆర్ మేకింగ్ అంటే ఇది ప్రెజెంట్ కంటిన్యూస్లో ఉంది నాన్న. కంటిన్యూస్లో ఉంది కాబట్టి కంపల్సరీ అక్కడ ప్యాసివ్ వాయిస్లో ఏముండాలి మనకు, బీయింగ్ ఉండాలి. ఇక్కడ బీయింగ్ లేదు తీసేసిన, ఇక్కడ బీయింగ్ లేదు తీసేసిన. బీయింగ్ ఉంది, బీయింగ్ ఉంది. కైట్స్ వర్రా, కైట్స్ ఆరా. సో ఇది మనకు ఇది ఎందులో ఉంది, ప్రెజెంట్లో ఉంది. యామ్ ఈజ్ ఆర్ అంటే ప్యాసివ్ వాయిస్ కూడా ప్రెజెంట్లోనే ఉండాలి. కాబట్టి మనకి ఆప్షన్ రాదు. సో ఆన్సర్ ఏమొస్తుంది, ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. హూ వ్రోట్ ద గీతాంజలి, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. హూ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఎలా చూసుకోవాలి చూడండి. హూ వచ్చినప్పుడు మనం ఏం రాసుకోవాలి అంటే హూ అనేది మనకు బై హూమ్ అవుతుంది నాన్న. హూ అనేది ఏమవుతుంది మనకు, బై హూమ్ అవుతుంది. హూ అనేది ఏమవుతుంది, బై హూమ్. బై హూమ్ తర్వాత ఇది క్వశ్చన్ లాగా ఉంది కాబట్టి ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, బై హూమ్ తర్వాత మీరు ఎప్పుడైనా సరే హెల్పింగ్ ఆఫ్ ప్లస్ సబ్జెక్టే రాయాలి. హెల్పింగ్ ఆఫ్ తోటి స్టార్ట్ చేయాలి బై హూమ్ తర్వాత. ఓకేనా, బై హూమ్ తర్వాత ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్ మనం రాసేది ఇప్పుడు క్వశ్చన్ సెక్షన్ అంటే హెల్పింగ్ ఆఫ్ తోటే స్టార్ట్ కావాలి. బై హూమ్ తర్వాత హెల్పింగ్ వర్బ్ అనేది మాత్రమే రాసుకోవాలి. రైట్, ఇప్పుడు జాగ్రత్త చూద్దాం. చూడండి ఇక్కడ హూ వ్రోట్ గీతాంజలి అంటే ఇది మనకు వ్రోట్ అంటే V2 కదా. ఎవరు గీతాంజలి రాశారు, అప్పుడు ప్యాసివ్ వాయిస్లో ఏమవుతుంది, గీతాంజలి ఎవరి చేత రాయబడింది అని, రాయబడ్డది అని. రైట్, మరి ఇప్పుడు ఇక్కడ సింపుల్ పాస్ట్ ప్రెజెంట్లో ఉందా, పాస్ట్లో ఉందా, పాస్ట్లో ఉంది. ఫస్ట్ చూడండి, పాస్ట్లో ఉంది. పాస్ట్లో ఉంది కాబట్టి యాక్టివ్ వాయిస్ పాస్ట్లో ఉంది కాబట్టి ప్యాసివ్ వాయిస్ కూడా పాస్ట్లోనే ఉండాలి కదా. ఈజ్ ఆర్లు ఎందుకు మనకు తీసి పడేసేయండి. దాని తర్వాత బై హోమ్ వర్ ద గీతాంజలి రిటర్న్, బై హోమ్ వాజ్ ద గీతాంజలి రిటర్న్. బై హోమ్ వాజ్ గీతాంజలి. చూడండి మళ్ళీ ఇంకో క్వశ్చన్ కూడా రావచ్చు, బై హోమ్ గీతాంజలి వాజ్ రిటర్నా, వాజ్ ద గీతాంజలి రిటర్న్ అంటే వాజ్. బై హోమ్ తర్వాత ఎప్పుడైనా సరే మీరు హెల్పింగ్ ఆఫ్ బై స్టార్టింగ్లో వాడాలి కాబట్టి వాజ్ ద వర్ అని చూసుకోవాలి. ఓకేనా, రెండు వాజ్ వర్, రెండు హెల్పింగ్ ఆఫ్ ద స్టార్టింగ్లో రెండు కరెక్ట్ అనుకుందాం. దాని తర్వాత వాజ్ వస్తుందా వర్ వస్తుందా అంటే ద గీతాంజలి అనేది సింగులరా ప్లూరలా. ద గీతాంజలి అంటే సింగులర్ కదా, ఇటు కదా, ఇటు వాజ్ అంటాం కాబట్టి గీతాంజలి వాజ్ అనాలి. కాబట్టి ఆన్సర్ ఏమొస్తుంది మనకు, ఆప్షన్ డి ఈజ్ ద ఆన్సర్, ఆప్షన్ డి. ఓకేనా, ఇక్కడ నేర్చుకోవాల్సి ఏంటంటే బై హోమ్ తర్వాత హెల్పింగ్ ఆఫ్ ప్లస్ సబ్జెక్టే రావాలి. బై హోమ్ వర్బ్ కూడా కరెక్ట్ ఉండాలి. మళ్ళీ ఇక్కడ ఇట్లా ఇస్తే రాంగ్ అండి. బై హోమ్ ద గీతాంజలి వాజ్ రిటర్న్ అంటే మాత్రం రాంగ్ అది. బై హోమ్ వాజ్ ద గీతాంజలి రిటర్న్, ఇక్కడ క్వశ్చన్ మార్క్ కూడా పెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, హూ ఈట్స్ ద మ్యాంగో. ఈట్స్ అండి, ఇది ఈస్ట్ కాదు, ఈట్స్. హూ ఈట్స్ ద మ్యాంగో, ఆ మ్యాంగో ఎవరు తింటారు అని. చూడండి ఇక్కడ హూ అనేది ఏమవుతుంది మనకు, బై హోమ్. బై హోమ్ తర్వాత ఈట్స్ అంటే ఇది మనకు V1 కదా. ప్రెజెంట్లో ఉందా, పాస్ట్లో ఉందా, ప్రెజెంట్లో ఉంది. ప్రెజెంట్లో ఉంది కాబట్టి ఇంకో హ్యాడ్ అనేది తీసుకోకూడదు, వాజ్ అనేది తీసుకోకూడదు. ఓకేనా, మరి ఏం తీసుకోండి, బై హోమ్ ఈజ్ ద మ్యాంగో ఈటెన్, బై హోమ్ హ్యాస్ ద మ్యాంగో బీన్ రిటర్న్. చూడండి హ్యావ్ హ్యాస్ కాంబినేషన్లు ఎప్పుడు వస్తాయి నాన్న, హ్యావ్ హ్యాస్ ఉన్నప్పుడు హ్యావ్ బీన్ హ్యాస్ బీన్ ఉన్నప్పుడు హ్యావ్ హ్యాస్ వస్తాయి. ఇక్కడ కూడా హ్యావ్ హ్యాస్ ఉండాలి కంపల్సరీ. హ్యావ్ బీన్ హ్యాస్ బీన్ రాసుకోవాలంటే ఇక లేదు కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు. ఆన్సర్ ఏమొస్తుంది, ఆప్షన్ సి. బై హోమ్ ఈజ్ ద మ్యాంగో ఈటెన్, ఇట్లా కూడా ఇస్తాడు ఆప్షన్లో. బై హోమ్ ద మ్యాంగో ఈజ్ ఈటెన్ అని కూడా ఇస్తాడు, అది రాంగ్ అవుతుంది. బై హోమ్ తర్వాత హెల్పింగ్ ఆఫ్ తోటి స్టార్ట్ చేయాలి కాబట్టి బై హోమ్ ఈజ్ ద మ్యాంగో ఈటెన్, ఎవరి చేత మ్యాంగో తినబడుతుంది అని. తర్వాత సమ్వన్ కాల్డ్ హిమ్, ఎవరో పిలిచారట. చూడండి ఎవరో పిలిచారు, పిలిచిన పర్సన్ మనకు తెలియదు కదా. తెలియనప్పుడు బై సబ్జెక్టు రాయాల్సిన అవసరం లేదండి. కాల్డ్ అంటే ఇది మనకు V2 కదా. V2 కాబట్టి పాస్ట్లో ఉంది, ఇది రాదు మనకు, ఇది రాదు. ఐ వాజ్ కాల్డ్ బై సమ్వన్, ఐ వాజ్ కాల్డ్, ఈ రెండు చెప్పండి. సమ్వన్, ఐ వాజ్ కాల్డ్ బై సమ్వన్, ఐ వాజ్ కాల్డ్. చూడండి ఎవరో మనకు తెలియదు కాబట్టి అప్పుడు మనం బై సబ్జెక్ట్ రాసుకోవాల్సిన అవసరం లేదండి. కాబట్టి ఆన్సర్ వస్తుందంటే ఆప్షన్ సి. ఎవరో తెలియని పర్సన్ మనకు సబ్జెక్ట్లో వచ్చినప్పుడు బై సబ్జెక్ట్ రాయాల్సిన అవసరమే లేదు. కాబట్టి మనకు ఆప్షన్ సి ఈజ్ ద ఆన్సర్. ఐ వాజ్ కాల్డ్ అంతే. ఐ నో ద ఫ్యాక్ట్స్, అయితే ఇక్కడ చూడండి ఇంతసేపు మనకు బై, ఓకేనా, బై సబ్జెక్టే వచ్చింది కదా. కానీ కొన్నిసార్లు మనకు టు కానీ ఎట్టు కానీ విత్ కానీ అలా కూడా వస్తూ ఉంటాయి. అలాంటి మోడలే ఇది. ఐ నో ద ఫ్యాక్ట్స్ అంటే నో వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే మనకు టు రావాలి. ద ఫ్యాక్ట్స్ ఆర్ నోన్ టు, ఓకేనా. కాబట్టి ఇక్కడ మనకు లేదు కాబట్టి తీసేయండి. రైట్, మరి ఇప్పుడు ఇక్కడ ఫ్యాక్ట్స్, ఐ నో ద ఫ్యాక్ట్స్ అంటే V1 కదా.
V1 ఉంది కాబట్టి సింపుల్ కదా, ప్రజెంట్ కదా, ప్రజెంట్ విల్ ఏంది తీసేయండి. ఆర్ నోన్ వర్ నోన్, వర్ అనేది పాస్ట్ కాబట్టి ఆన్సర్ వస్తుంది ద ఫ్యాక్ట్స్ ఆర్ నోన్ టు మీ, ద ఫ్యాక్ట్స్ ఆర్ నోన్ టు మీ, ఆప్షన్ ఏ. 29 ద రిజల్ట్ సర్ప్రైజ్డ్ మీ, ద రిజల్ట్ అనేది రిజల్ట్స్ అనేవి మమ్మల్ని సర్ప్రైజ్ చేసినాయట. ఇప్పుడు మీ అంటే అయ్యే కదా, అయ్యి. చూడండి ఇక్కడ క్లియర్గా సర్ప్రైజ్డ్ వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే మనం ఏం వాడాలంటే ఎట్ వాడాలండి. వీఆర్ సర్ప్రైజ్డ్ ఎట్, ఇక్కడ మనకి ఎట్ లేదు తీసేయండి, బై ఉంది తీసేయండి, ఎట్ ద రిజల్ట్స్ రైట్. ఐ వాజ్ సర్ప్రైజ్డ్, ఐ ఆమ్ సర్ప్రైజ్డ్ అంటే ద రిజల్ట్స్ సర్ప్రైజ్డ్ అంటే ఇది ఎందులో ఉంది, V2 అంటే పాస్ట్లో ఉంది కదా, అది మనకు పాస్ట్లో ఉంది కాబట్టి యాక్టివ్ వాయిస్ పాస్ట్లో ఉంది కాబట్టి ప్యాసివ్ వాయిస్ కూడా పాస్ట్లోనే ఉండాలి కదా, కాబట్టి పాస్ట్లో ఉండాలి కాబట్టి ఐ వాజ్ ఐ ఆమ్ ఐ వాజ్, కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ద ఆన్సర్, ఆప్షన్ సి అనేది మనకు ఆన్సర్ అవుతుంది అంతే. చూడండి ఇక్కడ ఇది మీకు లాస్ట్ క్వశ్చన్ నాన్న, ఓకేనా. ఇది మీకు 30 క్వశ్చన్స్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ అండి మొత్తం, అందులో ఇది మీకు లాస్ట్ క్వశ్చన్. చూడండి ఇక్కడ హౌ డిడ్ యూ సాల్వ్ ద ప్రాబ్లం, నువ్వు ఆ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేసాము. ఇది ఎంతో ఉంది క్వశ్చన్, మనకు అంత అవసరం లేదు. ఫస్ట్ ఇచ్చింది యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్, బీ ఫామ్ ప్లస్ V3 లేదు కాబట్టి మనకి ఇది ప్యాసివ్ వాయిస్ కాదు, యాక్టివ్ వాయిస్ అవుతుంది. డిడ్ అంటే ప్రెజెంటా పాస్ట్, సో డిడ్ అంటే పాస్ట్ కాబట్టి ఇచ్చింది మనకు పాస్ట్లో ఉంది కాబట్టి ప్యాసివ్ వాయిస్ కూడా పాస్ట్లోనే ఉండాలి. ఈజ్ అనేది ఆన్సర్ కాదు, తీసేయండి. హౌ ద ప్రాబ్లం వాజ్ సాల్వ్డా లేకపోతే హౌ వాజ్ ద ప్రాబ్లం సాల్వ్డా చెప్పండి నాన్న. ఇది క్వశ్చన్ లాగా ఉందా లేదా, క్వశ్చన్ మార్క్ ఉందా లేదా. ఎప్పుడైనా సరే క్వశ్చన్ మార్క్ ఉంది అంటే క్వశ్చనింగ్ స్ట్రక్చర్లో మనం ఎప్పుడైనా సరే ఏం యూజ్ చేసుకోవాలి అంటే హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ లేదా ఆబ్జెక్ట్ అండి, హెల్పింగ్ వర్బ్ తోటి స్టార్ట్ చేయాలన్నమాట, ఓకేనా. కాబట్టి హౌ ద ప్రాబ్లం వాజ్ సాల్వ్డ్ కాదు, హౌ వాజ్ ద ప్రాబ్లం సాల్వ్డ్ అనాలి, హెల్పింగ్ వర్బ్ తోటి స్టార్ట్ చేయాలి. చూడండి ఇక్కడ క్లియర్గా ఇచ్చాను, హౌ వాజ్ ద ప్రాబ్లం అనకూడదు, హౌ వాజ్ ద ప్రాబ్లమే అనాలి, హౌ ద ప్రాబ్లం వాజ్ అనకూడదండి, ఎందుకంటే క్వశ్చన్ కదా, క్వశ్చన్ కాబట్టి ఎప్పుడైనా సరే హెల్పింగ్ వర్బ్ తోటి స్టార్ట్ చేయాలన్నమాట మనం. కాబట్టి హౌ వాజ్ ద ప్రాబ్లం సాల్వ్డ్, ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్, ఆప్షన్ ఏ అనేది మనకు అక్కడ ఆన్సర్ అవుతుందండి. ఇవ్వండి, ఓకేనా. ఇవన్నీ మీకు ఏంటంటే సో యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్, ఓకేనా, యాక్టివ్ వాయిస్కి ప్యాసివ్ వాయిస్కి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ అన్నమాట. అందరికి అర్థమైంది కదా స్టూడెంట్స్ చాలామంది. చూడండి ఈ వీడియో ఓన్లీ ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ వాళ్ళకే కాదు, ఎవరైనా సరే యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ నేర్చుకోవాలనుకుంటే ఈ వీడియో మొత్తం చూసుకోవచ్చు అనమాట. అర్థమైంది కదండి. ఈ వీడియోలో మనం ఏం చూసాము, యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ ఫ్యాక్ట్స్ చూసాము, థియరీ పార్ట్ కూడా మాక్సిమం మనం థియరీ పార్ట్ కంప్లీట్ చేసాము, దాని తర్వాత ఎన్నో ప్రాక్టీస్ బిట్స్ చేసాము. ఈ వీడియోని కనుక మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు క్లియర్గా చూస్తే చెప్తున్నా కదా కానిస్టేబుల్ మెయిన్స్లో 2 నుంచి 3 మార్కులు ఈజీగా వచ్చేస్తాయి. ఎవరైతే ఓకేనా ఇంకా అర్థం కాలేదో మీకు కాన్సెప్ట్ మళ్ళీ చూడండి, 1కి 2 సార్లు అయినా చూడండి, కాన్సెప్ట్ మొత్తం కవర్ అయిపోతుంది, ఓకేనా. అది ఓకేనా. ఇదండి ఇది మీకు ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ సంబంధించి యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ టాపిక్ ఎక్స్ప్లెనేషన్, దాని తర్వాత మీకు ప్రాక్టీస్ బిట్స్ ఎక్స్ప్లెనేషన్ అనమాట, ఓకేనా. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఛానల్ని కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అన్ని గ్రూప్స్లో షేర్ చేయండి. మీరు అన్ని గ్రూప్స్లో షేర్ చేస్తే నేను కూడా మీకోసం ఇంకా వీడియోస్ అనేవి ఎక్కువ చేస్తూనే ఉంటాను, ఓకేనా. మనకి రీచ్ వస్తుంది అంటే మీకోసం అన్ని టాపిక్స్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను, దాని తర్వాత ప్రాక్టీస్ బిట్స్ చేయిస్తాను, దాని తర్వాత ప్రీవియస్ బిట్స్ కూడా ఆల్రెడీ చేశాను మన యూట్యూబ్లో, అవి కూడా పెడతాను అనమాట మళ్ళీ, ఓకేనా. ఇంకా కొత్త క్వశ్చన్స్ అనేవి మీకు ప్రాక్టీస్ కోసం తీసుకొస్తాను, ఓకేనా. కాబట్టి కంపల్సరీ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు కనుక కోర్సు కావాలి అనుకుంటే మాత్రం మన యాప్ డౌన్లోడ్ చేయండి. ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ని డౌన్లోడ్ చేసి లాగిన్ రిజిస్టర్ అయిన తర్వాత మీకు ఇక్కడ ఏపీ ఎస్ఐ కానిస్టేబుల్ కోర్సెస్లో మీకు ఈ కోర్సెస్ ఉంటాయి. 1 మంత్ కోర్స్ 199 ఉందండి. డెమో క్లాసులు చూసి నచ్చితేనే తీసుకోండి, బుక్ కావాలనుకుంటే బుక్ తీసుకోండి. మార్కెట్లో అవైలబుల్గా ఉంది, ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి, ప్రీవియస్ బిట్స్ ఉంటాయి, ఓకే. ఈ నెంబర్ కాల్ చేయండి ఆన్లైన్ డెలివరీ కావాలంటే, ఓకేనా. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి, ఓకేనా. లైక్ చేయండి తప్పకుండా క్లాస్ని, రైట్. థ్యాంక్ యూ.